సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించిన విశ్లేషణ అనేటువంటి చూద్దాం. మనకి పాలిటిక్స్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3కి సంబంధించిన సరికాని దానిని గుర్తించుము అన్నాడు. సో మనకి 100 సబ్ క్లాస్ 3 అన్నాడు, ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3. సో దేనికి సంబంధించింది అనేటువంటిది ఫస్ట్ కావాలి. సో దీంట్లో ఫస్ట్ వన్ ఆప్షన్ ఏ కోరం అన్నాడు, ఆప్షన్ బి ప్రత్యేక మెజారిటీ, ఆప్షన్ సి సాధారణ మెజారిటీ, ఆప్షన్ డి కాస్టింగ్ ఓటు అన్నాడు. 100 సబ్ క్లాస్ 3 అనేటువంటిది ఏ ఏ అంశాలకు సంబంధించిన వాటి గురించి తెలియజేస్తుంది అనేటువంటిది కావాలి. సో దీంట్లో సరికానిది అన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ 100 సబ్ క్లాస్ 3 అనేటువంటిది మనకి ఏ అంశాల గురించి తెలియజేస్తుంది అనేటువంటిది కావాలి. సో దీంట్లో ఒకటి కోరం గురించి తెలియజేస్తుందండి. 100 సబ్ క్లాస్ 3 అనేటువంటిది కోరం గురించి తెలియజేస్తుంది. రెండోది మనకి సాధారణ మెజారిటీ, సింపుల్ మెజారిటీ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే కాస్టింగ్ ఓటు గురించి తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఈ మూడు అంశాల గురించి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుందంటే అందులో సరికానటువంటి అంశం ఏంటిదండి? ప్రత్యేక మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అంటున్నాం. వాస్తవానికి ఇక్కడ మనకి 100 సబ్ క్లాస్ 3 కోరం అంటున్నాము. నెక్స్ట్ రెండో అంశం ఏంటి? కాస్టింగ్ ఓటు అంటున్నాము. మూడోది సాధారణ మెజారిటీ అంటున్నాము. అంటే ఈ మూడు అంశాల గురించి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3 తెలియజేస్తుంది. సో మనకి కోరం అంటే ఏంటి అసలు? సాధారణంగా కోరం అంటే ఏంటి? సభా సమావేశాలు ప్రారంభం కావడానికి హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్య. కనీసం మీన్స్ ఉన్నటువంటి సభ్యుల సంఖ్యలో 1/10వ వంతు అండి. సో 1/10వ వంతు సభ్యులని అర్థం. కాబట్టి సభా సమావేశాలు ప్రారంభం కావడానికి హాజరు కావలసిన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటాం. సో ఇప్పుడు లోక్సభకు సంబంధించినటువంటి దాంట్లో మనకి లోక్సభలో కోరం ఎంత అంటాడు. సో ప్రస్తుతం లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత అండి? 545నా 543నా? 543. సో ఎందుకు 543 అని చెప్తున్నాము? సో ఆంగ్లో ఇండియన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఎత్తివేశారు. సో ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్స్ అనేటువంటి వ్యవస్థ అమల్లో లేదు కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 543 అని చెప్తాం. సో దీంట్లో 1/10 అంటున్నాం కాబట్టి లోక్సభలో కోరం ఎంత వస్తుందంటే 54.3 వస్తుంది. సో 0.3 వస్తుంది కాబట్టి అబోవ్ 0.5 ఉంటే 55 అంటాం. కానీ బిలో 5 ఉంది కాబట్టి లోక్సభలో కోరం ఎంత అంటే 54. ఇన్క్లూడ్ స్పీకర్ను కలిపి, సభా అధ్యక్షులను కలిపి కోరం ఎంత అని చెప్పాలంటే 54 అండి. లోక్సభలో కోరం ఎంత? 54. అదే రాజ్యసభకు సంబంధించిన కోరం ఎంత? సేమ్ అండి. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి స్థానాల సంఖ్య 245 ఇంటూ 1/10 చేస్తే మనకి 24.5 వస్తుంది. 24.5 వచ్చింది కాబట్టి 25 మెంబర్స్. సో చైర్మన్ కలిపి రాజ్యసభలో ఉండేటటువంటి కోరం ఎంత అంటే 25. కాబట్టి కోరం అనగా సభా సమావేశాలు ప్రారంభం కావడానికి హాజరు కావలసినటువంటి కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. సో కోరం మీన్స్ 1/10. సో లోక్సభలోనైతే 54, రాజ్యసభలోనైతే 25 మెంబర్స్. కాబట్టి కోరం గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? 100 సబ్ క్లాస్ 3. సో నెక్స్ట్ రెండో అంశం కాస్టింగ్ ఓటు అని చెప్తున్నాం. దీనినే తెలుగులోనైతే నిర్ణయాత్మకమైనటువంటి ఓటు అంటాం. సో నిర్ణయాత్మకమైనటువంటి ఓటును ఎవరు వినియోగించుకుంటారు? స్పీకర్. అంటే ఎవరైతే సభకు అధ్యక్షత వహిస్తారో సో వారు కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. మరి ఏ సందర్భంలో కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారని చెప్తారు? సో ఏదేని ఒక అంశంపై బిల్లు అంటే సభలో బిల్లును ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో సమానమైనటువంటి ఓటింగ్ వచ్చినటువంటి సందర్భంలో సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి వారు కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. కాబట్టి కాస్టింగ్ ఓటు గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3. సో ఇంకో అంశం సాధారణ మెజారిటీ అంటున్నాం. సో ఇక్కడ సాధారణ మెజారిటీ అంటే ఫస్ట్ మనకి అసలు రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాల గురించి తెలియాలండి. సో అమెండ్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగాన్ని సవరించేటటువంటి విధానాన్ని ఎన్ని పద్ధతుల్లో రాజ్యాంగాన్ని సవరిస్తారంటారు? 3 పద్ధతుల్లో సవరిస్తారు. సో ఫస్ట్ వన్ మనకి సింపుల్ మెజారిటీ. సో సెకండ్ వన్ వచ్చేసరికి స్పెషల్ మెజారిటీ.
సో థర్డ్ వన్ వచ్చేసరికి స్పెషల్ మెజారిటీ ప్లస్ ఎఫెక్టివ్ మెజారిటీ అని చెప్తాం. అంటే సాధారణ మెజారిటీ, ప్రత్యేకమైనటువంటి మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అని చెప్తున్నాం. సో మరి ఈ మూడిటికి సంబంధించినటువంటి దాంట్లో సో ఆర్టికల్ 368 పరిధిలోకి రానటువంటి అంశం ఏంటిదంటే సింపుల్ మెజారిటీ అనేటువంటిది రాదండి. ఏ మెజారిటీ రాదు? సింపుల్ మెజారిటీ. సో ఇప్పుడు సింపుల్ మెజారిటీ అనేటువంటిది ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు అంటే మరి ఈ విధంగా సింపుల్ మెజారిటీ ద్వారా చేసేటటువంటి సవరణల్ని రాజ్యాంగ సవరణలుగా భావించవచ్చునా అంటాడు. రాజ్యాంగ సవరణలుగా భావించరాదు. సో భారతదేశంలో అత్యధికమైనటువంటి అంశాలని ఏ విధానంలో సవరించబడుతున్నాయంటే సాధారణ మెజారిటీ ద్వారానే సవరించబడుతున్నాయి. ఆ విధంగా సవరించేటటువంటి సవరణలని రాజ్యాంగ సవరణలుగా భావించరాదు అని చెప్తున్నాం. ఎందుకోసం? రాజ్యాంగ సవరణ అనేటువంటిది ఏ ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది? 368. కానీ సింపుల్ మెజారిటీ ద్వారా చేసేటటువంటి సవరణలు 368 పరిధిలోకి వస్తున్నాయంటే రావని చెప్తున్నాం. మరి ఏ పరిధిలోకి వస్తాయి అవి? ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3 అనేటువంటి దాని పరిధిలోకి వస్తున్నాయి. అంటే ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3 అనేటువంటిది సో దేని గురించి తెలియస్తుందంటే సాధారణ మెజారిటీ. మరి సాధారణ మెజారిటీ విధానం ద్వారా సవరించబడాలి అంటే నియమాలు ఏంటి అంటాడు. ఏంటి నియమాలు? ఇప్పుడు సాధారణ మెజారిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదని చెప్పాం? 100 సబ్ క్లాస్ 3 అన్నాం. సో ఇప్పుడు 100 సబ్ క్లాస్ 3 అనేటువంటి దేని గురించి తెలియజేస్తుంది అన్నాం? కోరం, అదేవిధంగా కాస్టింగ్ ఓట్ అన్నాం. మరి కాస్టింగ్ ఓటు, కోరం గురించి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3 తెలియజేసినప్పుడు సింపుల్ మెజారిటీ ద్వారా సవరించబడాలి అంటే నియమాలు ఏంటి అంటాడు. ఏ నియమాలు చెప్పొచ్చు? సభకు హాజరైన మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదించాలి. అంటే సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడాలంటే కనీసం సభకి ఎంతమంది హాజరై ఉండాలి? లోక్సభలోనైతే 54 మెంబర్స్, రాజ్యసభలోనైతే 25 మెంబర్స్. ఈ విధంగా హాజరైనటువంటి సభ్యులలో 1/2 కంటే +1 అంటే సగానికంటే ఒక మంది అంటే ఒకరు ఎక్కువ ఉండాలి అనేటువంటి దాని నియమాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సింపుల్ మెజారిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి కనీసం కోరం ఉంటే సరిపోతుందండి. సభలో కనీసం కోరం ఉంటే చాలు. కోరానికంటే దానికి హాజరైన మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది ఆమోదిస్తే దానినే సాధారణ మెజారిటీ అంటారు. కాబట్టి సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడేటటువంటి సవరణలని రాజ్యాంగ సవరణలుగా భావించరాదు. కాబట్టి భారత రాజ్యాంగంలో అత్యధికమైనటువంటి అంశాలు ఏ విధానంలో సవరించబడుతున్నాయంటే మనకి సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడుతున్నాయి. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కావచ్చు, పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో మార్పులు కావచ్చు, అదేవిధంగా మనకి ఆర్టికల్ 82 డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సభా హక్కులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన జీతభత్యాలకు సంబంధించినవి కావచ్చు, ఆర్టికల్ 124 సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేటటువంటి అంశాలు కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటే అనేకమైనటువంటి అంశాలు ఏ విధానంలో సవరించబడుతున్నాయంటే సాధారణ మెజారిటీ ద్వారా సవరించబడుతున్నాయి. కాబట్టి సాధారణ మెజారిటీ గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో సో 3 అంశాలు అనేటువంటివి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3కి సంబంధించింది. సరికానిటువంటిది ఏంటంటే ప్రత్యేక మెజారిటీ. ప్రత్యేక మెజారిటీ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 368. సో ఇప్పుడు మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సాధారణంగా రాజ్యాంగ సవరణ గురించి మనకి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 368 అన్నాం. మరి సవరణ అనగా అర్థం ఏంటి? ఆర్టికల్స్ కానీ అంశాన్ని కానీ కలపడాన్ని సవరణ అంటారు. తీసేయడం కూడా అంటే సాధారణంగా సవరణకి మనం అర్థం ఏం చెప్పొచ్చు అండి? మార్పు అని చెప్తాం. ఏమని చెప్తాం? మార్పు. సో ఇక్కడ మార్పుకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 3 రకాలని చెప్పాం. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, ప్రత్యేక ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అని చెప్పాం. సో మరి రాజ్యాంగ సవరణ గురించి రాజ్యాంగంలోని ఎన్నో భాగం తెలియజేస్తుంది? 20వ భాగమా, 18వ భాగమా, 19వ భాగం అంటే 20వ భాగం అని చెప్తున్నాం. సో మరి 20వ భాగానికి సంబంధించిన దాంట్లో రాజ్యాంగ సవరణ విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించాం? సౌత్ ఆఫ్రికా నుండి గ్రహించాం. మరి రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతులు అంటే 3 పద్ధతులు అన్నాం. ఒకటి సాధారణ మెజారిటీ, రెండోది ప్రత్యేక మెజారిటీ, మూడోది ప్రత్యేక ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం. సో దీంట్లో ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించబడాలి అంటే నియమాలు ఏంటి అనేటువంటిది కావాలండి.
సో ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించబడాలి అంటే ఫస్ట్ నియమం సాధారణంగా అన్ని బుక్లలో ఏమని ఉంటుందంటే హాజరైనటువంటి మొత్తం సభ్యులలో 2/3 కంటే ఎక్కువ మంది ఆమోదిస్తే దాన్ని ఏమంటాము ప్రత్యేక మెజారిటీ. ఇది కరెక్టేనా? మొత్తం సభ్యులలో మరి మొత్తం సభ్యులు ఖచ్చితంగా హాజరు కావాలా? ఇప్పుడు సాధారణంగా మనం ఏ బుక్లో చూడండి, లక్ష్మీకాంత్ బుక్లోనైనా లేదంటే ఇతర అతను మన ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా లేదంటే రమాదేవి మేడం బుక్ అయినా ఏ బుక్ అయినా చూడండి, బుక్లో ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించబడాలి అంటే సభకు హాజరైన మొత్తం సభ్యులలో 2/3 కంటే ఎక్కువ మంది ఆమోదిస్తే దాన్ని ప్రత్యేక మెజారిటీ అంటారని రాశారు. ఇది రైటా రాంగా? ఏంటండి? ఆమోదించినటువంటి దానికంటే ఎక్కువ ఉండాలి. ఆమోదించినటువంటి వారు మరి కానీ సభకి ఎంతమంది హాజరై ఉండాలి? ఈ నియమం కరెక్ట్ అండి. ఫస్ట్ నియమం ఏంటంటే సభలో ఉన్న మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది సభకు హాజరు కావాలి. అంటే 543లో అట్లీస్ట్ 274 మెంబర్స్ కంటే ఎక్కువ మంది హాజరై ఉండాలి. అలా హాజరైన మొత్తం సభ్యులలో మళ్ళీ 2/3 మెజారిటీ అనేటువంటిది ఉండాలి. కానీ సాధారణంగా మనం చదివేటటువంటి నియమాల్లో సభకు హాజరైన మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ అనేటువంటిది అది సాధారణ మెజారిటీకి. కానీ ప్రత్యేక మెజారిటీ అన్నప్పుడు మనకు గమనించాల్సిన అంశం ఏంటంటే సభలో ఉన్న మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది హాజరు కావాలి. అలా హాజరైన మొత్తం సభ్యులలో మళ్ళీ 2/3 మెజారిటీ ఉండాలి. ఇది కరెక్ట్ అండి. మనం చదివేటటువంటి బుక్లలో వాళ్ళు రాసింది అనేటువంటి తప్పని చెప్పట్ల, కానీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సింపుల్ మెజారిటీ అన్నప్పుడేమో కోరం అని చెప్పాం, కానీ స్పెషల్ మెజారిటీ అనేటువంటి దాంట్లో కోరం అనేటువంటిది వచ్చి అందులో 2/3 అనేటువంటిది రాంగ్ అవుతుంది. కాబట్టి నియమం ఒకటి ఏంటిదంటే సభలో ఏంటండి ఓటింగ్ అనేటువంటిది అండి, అంటే ఎస్ మాజువాని ఓట్ అనేటువంటిదే ఉంటుంది, ఎస్ ఆర్ నో అనేటువంటి దాంతో నియమాలతో వెళ్ళిపోతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకి దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన నియమాల్లో ఫస్ట్ వన్ అండి, సభలో ఉన్న మొత్తం సభ్యులలో సగానికంటే ఎక్కువ మంది హాజరు కావాలి. హాజరైన మొత్తం సభ్యులలో 2/3 మెంబర్స్ అనేటువంటిది ఆమోదిస్తే అది మనకి ప్రత్యేక మెజారిటీ అంటాము. కాబట్టి ప్రత్యేక మెజారిటీకి సంబంధించిన దాంట్లో ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 368 ఆర్టికల్ తెలియజేస్తుంది. సో దీంట్లో మనకి అనేకమైనటువంటి అంశాలు ఏం లేవండి, కొన్ని అంశాలు మాత్రమే. స్పెషల్ మెజారిటీకి సంబంధించినటువంటి దాంట్లో మనకి కొన్ని అంశాలు ప్రాథమిక హక్కులు కావచ్చు, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, నెక్స్ట్ దాంతో పాటుగా రాష్ట్రపతికి సంబంధించిన ఎన్నిక విధానానికి సంబంధించిన అంశాలు కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో సభ్యుల సంఖ్యను మార్చేటటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా ప్రత్యేక మెజారిటీ పరిధిలోకి వస్తాయి. సో ఆర్టికల్ 368. రెండోది ఇది. మూడోది ఏం చెప్తున్నాము, ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అనేటువంటిది. ప్రత్యేక మెజారిటీలో ఇప్పుడు చెప్పుకున్న నియమాలే వస్తాయి, కానీ రెండో అంశం గుర్తించాల్సింది ఏంటి, రాష్ట్రాలకు సంబంధించిన ఆమోదం అని చెప్తున్నాం. మరి రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి శాసనసభ వ్యవస్థలో ఉన్నటువంటి విధానసభ విధాన పరిషత్తుల ఆమోదం ఉండాలా, కేవలం విధానసభ యొక్క ఆమోదం మాత్రమే ఉండాలా? కేవలం విధానసభలకు సంబంధించినటువంటి ఆమోదం మాత్రమే. అది కూడా విధానసభ అనేటువంటిది ఏ మెజారిటీతో ఆమోదించాలండి? సాధారణ మెజారిటీ. విధానసభలు అనేటువంటివి సాధారణ మెజారిటీ. అంటే ప్రస్తుతం 28 రాష్ట్రాలు అదేవిధంగా 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏవైతే శాసనసభ వ్యవస్థను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలునే వీటిలో సగానికంటే ఎక్కువ. సో 28 రాష్ట్రాలంటే అట్లీస్ట్ మనకి 15 రాష్ట్రాల ఆమోదం అనేటువంటి తప్పనిసరి. అది కూడా కేవలం విధాన సభలు మాత్రమే. సో విధాన పరిషత్ కలిగినటువంటి రాష్ట్రాల్లో విధాన పరిషత్తుల యొక్క అంగీకారం కానీ ఆమోదం కానీ ఉండాల్సిన అవసరం లేదు. సో ఇవి మనకి సాధారణంగా మనకి రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాల్లో 3 పద్ధతులని చెప్పాం. కాబట్టి మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, సో దీంట్లో ఆన్సర్ ఏమొస్తుందంటే ప్రత్యేక మెజారిటీ అనేటువంటిది రాంగ్ అండి. సో ప్రత్యేక మెజారిటీ ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది? 368 ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 100 సబ్ క్లాస్ 3కి సంబంధించినటువంటి దాంట్లో సరైన అంశాలు కోరం, సాధారణ మెజారిటీ, కాస్టింగ్ ఓటు. కాస్టింగ్ ఓటుని సభ అధ్యక్షులు వినియోగించుకుంటారు, స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు. ఆ సందర్భంలో ఎవరైతే సభకు అధ్యక్షత వహిస్తారో వారు మాత్రమే కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ 27th క్వశ్చన్ చూడండి, సవరణ అనగా మార్పు అని చెప్పాం.
మార్పు 4 రకాలుగా ఉంటుంది, వాటికి సంబంధించిన అంశాలను సరిగా జతపరచుము అన్నాడు. సాధారణంగా మార్పు అనేటువంటిది 4 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ వన్ ఇన్సెర్షన్, రెండోది రీపిల్, మూడోది ఒమిషన్, నాలుగోది సబ్స్టిట్యూషన్స్. సో దీనికి సంబంధించిన దాంట్లో గతంలో చాలాసార్లు అడిగాడండి, సరికాని అంశాలని గుర్తించండి లేదా సరైనటువంటి అంశాలని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ ఇన్సెర్షన్ అంటే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని లేదా భాగాన్ని నూతనంగా చేర్చడాన్ని ఏమంటారంటే ఇన్సెర్షన్ అంటాం. రాజ్యాంగంలో ఏదైనా ఒక భాగాన్ని లేదా అంశాన్ని నూతనంగా చేర్చడాన్ని ఏమంటాం? ఇన్సెర్షన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో ఇక్కడ రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని నూతనంగా చేర్చడాన్ని అన్నాం. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడుందో చూడండి అండి, డి ఉందండి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ ఏం చెప్పొచ్చు అండి? ఇన్సెర్షన్ కి ఉదాహరణ ఏం చెప్పొచ్చు మనకి? రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయండి? 22 భాగాలు. సో అదేవిధంగా ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి? 395. సో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి మనకి? 8 షెడ్యూల్స్ ఉండేవి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వాటి సంఖ్య అనేటువంటిది మారింది. సో ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 25 భాగాలు ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 470కి దగ్గరలో ఉన్నాయి. నెక్స్ట్ ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 ఉన్నాయి. మరి ఈ విధంగా కొత్తగా చేర్చామంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏమని చెప్పొచ్చు? రాజ్యాంగంలో చేర్చిన కొత్త అంశాలని ఇన్సెర్షన్ అంటాం. అంటే రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో రాజ్యాంగాన్ని రచించేటటువంటి కాలంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. కానీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేసేటటువంటి అధికారం సో రాజ్యాంగానికి కల్పించడం జరిగింది. సో మరి ఏ విధానంలో ద్వారా అంటే అది మనకి ఆర్టికల్ 368 ప్రకారం కల్పించడం జరిగింది. సో మరి రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని నూతనంగా చేర్చడాన్ని ఏమంటాము? ఇన్సెర్షన్ అంటామండి. కాబట్టి దీనికి ఉదాహరణ 1951లో 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో అనేకమైనటువంటి అంశాలు చేర్చబడ్డాయి. ఏ అంశాలు చేర్చారో చెప్పండి ఒకసారి. 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన అంశాలను గుర్తించండి అంటాడు. వాటికి సంబంధించిన అంశాలు సో 9th షెడ్యూల్ అండి. ఏదండి? 9th షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది? 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో దేనికి సంబంధించిన 9th షెడ్యూల్ ఉన్న అంశాలు ఏంటి? రిజర్వేషన్లు, ఇంకోటి ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు. దీంతో పాటుగా మనకి ప్రస్తుతం ఈ షెడ్యూల్లో 284 అంశాలు ఉన్నాయండి. ప్రస్తుతం 9th షెడ్యూల్ ఎన్ని అంశాలు ఉన్నాయంటే 284. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? న్యాయ సమీక్షకి అవకాశం లేనటువంటి షెడ్యూల్. ఏ షెడ్యూల్ అది? 9th షెడ్యూల్. కాబట్టి రాజకీయ స్వప్రయోజనాలను వాడుకోవడం కోసం వివాదాస్పదమైన అంశాలను కూడా ఎందులో చేరుస్తున్నారు? 9th షెడ్యూల్లో చేరుస్తున్నారు. సో ఇప్పుడు ఈ విధంగా 9th షెడ్యూల్లో చేర్చినటువంటి సందర్భంలో దీనికి ఫస్ట్ లో ఏం చేశారంటే న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు కల్పించినటువంటి దానిగా సుప్రీంకోర్టులో హైకోర్టు దీన్ని గౌరవించాయి. కానీ అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు వచ్చినటువంటి సందర్భంలో 9th షెడ్యూల్ని కూడా మేము న్యాయ సమీక్షకి గురి చేస్తామని చెప్పింది. అంటే కారణం ఏంటి? ఏ కేసులో చెప్పింది న్యాయ సమీక్షకు గురి చేస్తామని? ఏ కేసులో చెప్పిందండి? ఐఆర్ కోహెల్కో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేటువంటి కేసులో. ఎందుకోసం? దాదాపుగా 9th షెడ్యూల్లో 30కి పైగా వివాదాస్పదమైనటువంటి అంశాలను గుర్తించింది సుప్రీంకోర్టు. కాబట్టి మీరు చేసిన ఏ అంశాన్నైనా కూడా మేము భరిస్తాం, కానీ సో న్యాయ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మేము ఏం చేస్తాము? న్యాయ సమీక్షకి గురి చేస్తామని ఐఆర్ కోహెల్కో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 2007లో చెప్పిందండి కేసు. కాబట్టి ఇప్పుడు 9th షెడ్యూల్లో ఉన్న అంశాలను న్యాయ సమీక్షకి గురి చేయొచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొందని అంటాడు? ఐఆర్ కోహెల్కో. ఒకసారికి ఒకటి లింకప్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలండి. సో దీంట్లో మరి మనం ఫస్ట్ 1వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మాట్లాడుతున్నాం. 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో 9th షెడ్యూల్ ఒకటి. నెక్స్ట్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4. సో ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 దేనికి సంబంధించింది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు. సో విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించడాన్ని
ఏ ఒక్కరు కూడా వివక్షతగా భావించరాదు. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4 అనేటువంటిది గుర్తించబడిందా అంటే లేదు అని చెప్పాలి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాం? 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది. కాబట్టి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులలో నూతనంగా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 4ను చేర్చాం. రెండోది ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4. దేనికి సంబంధించిన రిజర్వేషన్స్ ఇవి? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్స్ కల్పించడం. నెక్స్ట్ అదే విధంగా ఆర్టికల్ 19 దాంట్లో పార్ట్ 2 అనేటువంటిది చేర్చారు. ఆర్టికల్ 19 దేనికి సంబంధించింది? స్వేచ్ఛా హక్కులను కల్పించింది. స్వేచ్ఛా హక్కులను కల్పించినటువంటి రాజ్యాంగం తర్వాత 1వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేసిందండి? హేతుబద్ధమైన పరిమితులను విధించింది. సో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన అనేటువంటిది స్వేచ్ఛా హక్కుగా గుర్తించింది. కానీ వాక్ స్వాతంత్ర్యాన్ని నువ్వు అభివ్యక్తీకరించేటటువంటి సందర్భంలో ఇతరుల యొక్క మనోభావాలను కూడా గౌరవించాలి. ఒకవేళ నువ్వు అలా గౌరవించకుండా ఇష్టమున్న రీతిలో నువ్వు మాట్లాడితే ఎదుటి వారి యొక్క హక్కులకు భంగం కలిగించినటువంటి సందర్భంలో అతను కూడా ఏం చేయొచ్చండి? న్యాయస్థానాల్ని ఆశ్రయించవచ్చు. కాబట్టి స్వేచ్ఛా హక్కును కల్పించినటువంటి రాజ్యాంగం వాటిపై హేతుబద్ధమైన పరిమితులు విధిస్తూ 19th ఆర్టికల్లో మనకి 2వ భాగాన్ని చేర్చింది. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో 19th అనేటువంటి దాంట్లో ఎన్ని అంశాలు చేర్చబడ్డాయంటే సబ్ క్లాజెస్ గా మొత్తం 7 అంశాలు ఉన్నాయండి. ఎన్ని అంశాలు? 7 అంశాలు. ఒకటి 19(1)A వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన. 19(1)B సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ హక్కు. 19(1)C సంఘాలు, సంస్థలు, సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ. 19(1)D భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సంచరించే స్వేచ్ఛ హక్కునిచ్చింది. 19(1)E స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 19(1)F ఆస్తిని సముపార్జించడం, అన్యాక్రాంతం చేసేటటువంటి స్వేచ్ఛ హక్కు. అదేవిధంగా 19(1)G ఏం చెప్తుంది? సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు జీవన ఉపాధిని పొందేటందుకు నచ్చిన వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ హక్కునిచ్చింది. అంటే ఈ విధంగా నీకు స్వేచ్ఛ హక్కునిచ్చినటువంటి రాజ్యాంగం వీటిపై హేతుబద్ధమైనటువంటి పరిమితులను ఇచ్చింది. అంటే జీవన ఉపాధిని పొందాలనుకోవడం ప్రాథమిక హక్కే, కానీ దానికి కూడా ఏం చేసింది? హేతుబద్ధమైన పరిమితులను విధించింది. సో వ్యభిచార వృత్తి చేయడం ప్రాథమిక హక్కా? కాదు అని చెప్పింది. ఎందుకోసం? జీవన ఉపాధిని పొందొచ్చు, కానీ అలా జీవన ఉపాధిని పొందేటటువంటి సందర్భంలో సో దీనివల్ల అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి ఏముంది? ఎస్, దాంతో ఏం చేశారు? దీనిని నిషేధిస్తూ ప్రాథమిక హక్కుల్లో సెకండ్ పార్ట్ అనేటువంటి చేశారు. ఆస్తిని సముపార్జించడం, సంపాదించడం అనేటువంటిది ప్రాథమిక హక్కే, కానీ ప్రస్తుతం అది లేదండి. దీన్ని తొలగించడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించడం జరిగింది. సో కాబట్టి మనకి దీంట్లో 1వ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని అంశాలు, అంటే కొన్ని లింక్ సిస్టమ్ ద్వారా మనం చదువుకోవడం ఉత్తమం అండి. చదివేటటువంటి సందర్భంలో వాటికి ఉన్న అంశాలు అనేటువంటి చూడాలి. కాబట్టి మనం ఇన్సెర్షన్ అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని లేదా భాగాన్ని నూతనంగా చేర్చడాన్ని ఏమంటాం? ఇన్సెర్షన్ అంటాం. నెక్స్ట్ రీపిల్. రీపిల్ అంటే ఒక భాగంలో ఉన్న అంశాన్ని ఆ భాగం నుంచి తొలగించి మరో భాగంలోకి మార్చడాన్ని ఏమంటారండి? రీపిల్ అంటాం. దీనికి ఉదాహరణ మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి దాంట్లో ఆస్తి హక్కు చెప్పొచ్చండి. సో ప్రారంభంలో ఆస్తి హక్కు ఏంటిదండి? ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. సో ఇప్పుడు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించబడినటువంటి ఈ హక్కుని 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారండి? ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి దీన్ని ఏ భాగంలోకి మార్చారు? 3వ భాగం నుంచి 12వ భాగంలోకి మార్చారండి. ఏ భాగంలోకి మార్చారు? 12వ భాగంలోకి మార్చారు. అలా 12వ భాగంలోకి మార్చి నూతనంగా ఏ ఆర్టికల్ ని చేర్చారు? 300 సబ్ క్లాస్ క్యాపిటల్ ఏ. 300 సబ్ క్లాస్ క్యాపిటల్ ఏ అలా చేర్చి ఇప్పుడు ఆస్తి హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు, చట్టబద్ధమైన హక్కు? చట్టబద్ధమైన హక్కుగా గుర్తించబడింది. అంటే ప్రారంభంలో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు ఏ జాబితాలో ఎన్నో భాగంలో ఉంది? ఇది 3వ భాగంలో. అంటే ప్రస్తుతం ఏ భాగంలో ఉంది? ఇది 12వ భాగంలో. అంటే సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఒక భాగం నుంచి తొలగించి
మరో భాగంలోకి మార్చడాన్ని ఏమంటారండి? రీపిల్ అంటాం. కాబట్టి ఉదాహరణ ఆస్తి హక్కు అని చెప్పొచ్చు. రీపిల్కి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అంశాన్ని సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఒక భాగం నుంచి మరో భాగంలోకి మార్చడం, సి వస్తుందండి. రీపిల్ అంటే దీనికి ఆన్సర్ సి వస్తుంది. నెక్స్ట్ ఒమిషన్. రాజ్యాంగంలోని ఏదైనా ఒక అంశాన్ని శాశ్వతంగా తొలగించడాన్నే ఒమిషన్ అంటామండి. సో శాశ్వతంగా తొలగించడం అంటే దీనికి ఉదాహరణ మనం ఏం చెప్పొచ్చు? ఏదండి? రాజ్యాంగంలో ఉన్నటువంటి 7వ భాగం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ భాగాన్ని తొలగించారు. సో ఏంటి 7th పార్ట్? దేనికి సంబంధించిందండి? స్వదేశీ సంస్థానాలకు సంబంధించింది. అంటే 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటిది అమల్లోకి వచ్చింది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఏ కమిషన్ యొక్క సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశాం? ఫజల్ అలీ కమిషన్. సో ఫజల్ అలీ కమిషన్ ఇచ్చిన నివేదికను అనుసరించి భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం కేవలం 2 భాగాలుగా మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించింది. అందులో 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించింది ఫజల్ అలీ కమిషన్. కాబట్టి ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించింది. అలా రూపొందించి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఏం చేశారు? భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 4 భాగాలుగా డివైడ్ చేశారండి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. అలా డివైడ్ చేసినటువంటి సందర్భంలో ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదికను అనుసరించి ఈ ఏబిసిడి అనేటువంటి వాటిని రద్దు చేసి ఏం చేశాము? రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. దీనికోసం ఏ చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. అలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో సో పార్ట్ ఏలో ఏ భాగాలు ఉన్నాయి, ఏ అంశాలు ఉండేవి? బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు. పార్ట్ బిలో స్వదేశీ సంస్థానాలు అనేటువంటి ఉంది. కాబట్టి ఈ స్వదేశీ సంస్థానాల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా కేటాయించబడిన భాగమే 7వ భాగం. కాబట్టి 7వ భాగం అనేటువంటి దాన్ని ఏం చేశారండి? 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. కాబట్టి ఒమిషన్ అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని లేదా భాగాన్ని శాశ్వతంగా తొలగించడాన్ని ఏమంటాం? ఒమిషన్ అంటాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే సో సాధారణంగా ఈ పదం మనం వింటూనే ఉంటామండి. గేమ్స్ ఏదైనా క్రీడారంగానికి సంబంధించిన దాంట్లో ప్లేయర్ కనుక గాయపడితే ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అనేటువంటి వస్తారు. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్కి సంబంధించిన దాంట్లో ఏం చెప్పొచ్చు? సో సబ్స్టిట్యూట్ అంటే అండి ఆల్రెడీ ఆర్టికల్ అదే ఉంటుందండి, కానీ ఆర్టికల్లో ఉన్న అంశం మారుతుంది. ఆర్టికల్ అదే ఉంటుంది కానీ ఆర్టికల్లో ఉన్న అంశం అనేటువంటిది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణ ఏంటంటే భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 352 దేనికి సంబంధించింది? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. ఎన్ని కారణాల వలన విధించవచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్ని కారణాల వలన విధించవచ్చు అంటారు? 3 కారణాలా 2 కారణాలా? 3 కారణాలు అంటే చెప్పండి, మీరే చెప్పాలి. ఏంటంటే నేను అడిగేది ఏంటంటే అత్యవసర అధికారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కాదు, జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని ఎన్ని కారణాల వలన విధించవచ్చు అంటున్నాను. 2 కారణాలండి. ఒకటి బాహ్య కారణాలు, రెండోది అంతర్గత కారణాలు. సో బాహ్య కారణాలు మీన్స్ విదేశీ దురాక్రమణ, యుద్ధం వంటి పరిస్థితులు. అంతర్గత కారణాలు మీన్స్ అల్లకల్లోల పరిస్థితులు అనేటువంటి. అంటే ఇక్కడ ఆర్టికల్ 352 దేన్ని తెలియజేస్తుంది? జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి. సో జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారంటే 352. ఎన్ని కారణాల వలన అంటే 2 కారణాలు. ఒకటి బాహ్య కారణాలు, రెండోది అంతర్గత కారణాలు. సో ఇప్పుడు బాహ్య కారణాలకు సంబంధించిన దాంట్లో విదేశీ దురాక్రమణ, యుద్ధం వంటి పరిస్థితులు అని చెప్పాం. సో రెండోది ఏంటి? అంతర్గత పరిస్థితులు. ఇక్కడ అంతర్గత పరిస్థితులు మీన్స్ సో భారతదేశంలో ఏదైనా అల్లకల్లోలం అనేటువంటి జరిగినప్పుడు దేశ సమగ్రత ఐక్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉంటే అలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితిని
విధించవచ్చు. ఉదాహరణ ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకోండి అండి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. కారణం ఏంటి? ఎవరైనా యుద్ధం చేస్తే కోల్పోయారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో అంతర్గతంగా ఏం జరిగింది? రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఒక అంశం అనేటువంటి లేవనెత్తారు. ఆ రిజర్వేషన్ల అంశం అనేటువంటి దాంట్లో ఒక 26 సంవత్సరాల యువకుడు ఆ ప్రభుత్వాన్ని మొత్తం షేక్ చేసేసి వాస్తవానికి ప్రధానమంత్రి పదవి కోల్పోయేటటువంటి విధంగా చేశాడు. అంటే యువకులు అంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం అంటే ఉదాహరణ బంగ్లాదేశ్ చెప్పొచ్చండి. సో ఇప్పుడు ఇదే విధంగా భారతదేశంలో ఏదైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే దేశ సమగ్రత ఐక్యతకు భంగం వాటిల్తే ఏం చేయొచ్చు? అప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అయితే ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ 352లో సాధారణంగా వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో అంతర్గత కారణాలు అనే పదం చేర్చారండి. అంతర్గత కారణాలు అనే పదాన్ని చేర్చారు. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతర్గత కారణాలు అనే పదాన్ని తొలగించి అల్లకల్లోలం అనే పదాన్ని చేర్చింది. అల్లకల్లోలం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏ ఆర్టికల్లో చేర్చింది పదాన్ని? ఆర్టికల్ 352లో చేర్చింది. ఏ పదాన్ని చేర్చింది? అల్లకల్లోలం అనే పదాన్ని చేర్చింది. సో ఇప్పుడు 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 352లో అంతర్గత అనే పదాన్ని తొలగించి అల్లకల్లోలం అనే పదాన్ని చేర్చింది. సో తర్వాత వచ్చినటువంటి ప్రధాని 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరాగాంధీ చేర్చినటువంటి పదం ఏది? అంతర్గత కారణాలు అనేటువంటిది నాకు నచ్చలేదు కాబట్టి నేను దీన్ని తొలగిస్తున్నాను. మొరార్జీ దేశాయ్ ఏం చేశాడు? సాయుధ తిరుగుబాటు ఏ పదాన్ని చేర్చారండి? సాయుధ తిరుగుబాటు. అంటే ఆర్టికల్ ఏమైనా మారిందా? ఆర్టికల్ అదే ఉంది కానీ ఆర్టికల్లో ఉన్న అంశాలు మారాయి. సో ఏ అంశాలు మారాయి? ఫస్ట్ అంతర్గత కారణాలు అన్నారు. అంతర్గత కారణాలను తొలగించి అల్లకల్లోలం అనే పదాన్ని చేర్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఏ ఆర్టికల్లో? 352. మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం చేర్చిన అల్లకల్లోలం అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చిన ప్రధాని మొరార్జీ దేశాయ్. కానీ ఈ 3 సందర్భాల్లో కూడా ఆర్టికల్ 350 ఏమన్నా మారిందంటే ఏమీ మారలేదు. అది 18వ భాగంలోనే ఉంది, అది అట్లాగే ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో అంశాలు మారాయి. కాబట్టి అలా మారడాన్ని ఏమంటారండి? సబ్స్టిట్యూషన్ అంటాం. ఏమంటాం? సబ్స్టిట్యూషన్ అంటాం. కాబట్టి ఒక ప్రకరణలోని అంశం స్థానంలో మరొక అంశాన్ని చేర్చడాన్ని ఏమంటాము? సబ్స్టిట్యూట్ అంటాం. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో ఆప్షన్ ఏమొస్తుందండి? సి వస్తుంది. కరెక్టేనా? సో 1D. సో సి. తర్వాత ఒమిషన్ అంటే అంశంని పూర్తిగా తొలగించడం బి. అండ్ సబ్స్టిట్యూట్ అంటే ఒక ప్రకరణలోని అంశం స్థానంలో మరొక అంశాన్ని చేర్చడాన్ని సబ్స్టిట్యూట్ అంటారు. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో సి వస్తుందండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రాజ్యాంగ సవరణకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించుము. సో ఇక్కడ మనం సాధారణంగా రాజ్యాంగ సవరణ బిల్లులకు సంబంధించిన దాంట్లో మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సంబంధించిన నియమాలు అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుండాలండి. వాటికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాంగ సవరణ బిల్లులను మొదటగా పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. కరెక్టేనా? తప్ప? అదేనండి, పార్లమెంట్ అంటే ఏ సభ అయినా వస్తుంది. పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి అంటున్నాను. అంటే పార్లమెంట్లో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టవచ్చా? రాజ్యాంగ సవరణ బిల్లును కేవలం పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలండి. రాష్ట్ర విధాన సభలో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. నెక్స్ట్, రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి అంటున్నాడు. అవసరం లేదు. మరి ఏ అంశాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం? ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లులు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు, అదేవిధంగా ఆస్తులను జాతీయకరణం చేసేటటువంటి బిల్లులను ఏం చేయొచ్చు? రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. కానీ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు. కాబట్టి బి అనేటువంటిది రాంగ్. నెక్స్ట్, సి, రాజ్యాంగ సవరణ బిల్లులను ముందుగా రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు అంటున్నాడు.
పెట్టడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా పార్లమెంట్లోని ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు, ఐదర్ రాజ్యసభ ఆర్ లోక్సభ. నెక్స్ట్ డి ఆప్షన్లో రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభ ఆమోదించి రాజ్యసభ తిరస్కరించిన లేదా రాజ్యసభ ఆమోదించి లోక్సభ తిరస్కరించిన బిల్లు వీగిపోతుంది, అంటే రద్దవుతుంది. అనగా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు అని చెప్తున్నాం. సో కేవలం సాధారణ బిల్లుల విషయంలో మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ ఏ బిల్ అయినా కావచ్చు, ద్రవ్య బిల్ అయినా కావచ్చు, ఆర్థిక బిల్ అయినా కావచ్చు, రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదని చెప్పాలండి. కాబట్టి సాధారణ బిల్లుల విషయంలో అంటే సాధారణ బిల్లు అంటే ఏంటండి? జనరల్ గా సాధారణ బిల్లు అనగా దానికి డెఫినేషన్ ఏంటి అంటే 368 పరిధిలోకి రానటువంటి వాటన్నింటినీ కూడా సాధారణ బిల్లు అంటారా? మరి మనకి ద్రవ్య బిల్లు అంటే ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటే ద్రవ్య బిల్లు ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు. కేవలం రాజ్యాంగ సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి సంబంధించినటువంటి మాత్రమే 368 పరిధిలోకి వస్తాయి. మరి ఆర్టికల్ 109 మనీ బిల్ ద్రవ్య బిల్లుకు సంబంధించింది. అదేవిధంగా మనకి 1112 దేనికి సంబంధించినది? యాన్యువల్ బడ్జెట్, వార్షిక బడ్జెట్ గురించి తెలియజేసింది. ఆర్టికల్ 117 ఆర్థిక బిల్లులు, ఫైనాన్షియల్ బిల్స్ చెప్తాను. అంటే ఇవన్నీ కూడా దేంట్లో ప్రవేశపెడతాం? ముందుగా రాజ్యసభలోనా లోక్సభలోనా? లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతాం. మరి ఒక బిల్లు ద్రవ్యమైనదా, ఆర్థికమైనదా లేదా సాధారణమైనటువంటి బిల్లుగా సో నిర్ణయించేది ఎవరండి? స్పీకర్. లోక్సభ స్పీకర్ నిర్ణయిస్తారు. అంటే కేవలం పరిపాలనకు సంబంధించిన అంశాలను మాత్రమే సాధారణ బిల్లులుగా పరిగణిస్తారు. పరిపాలనకు సంబంధించిన అంశాలను మాత్రమే సాధారణ బిల్లుగా పరిగణిస్తారు. మిగతా అన్నిటికి సంబంధించినట్లు ద్రవ్య బిల్లా, ఆర్థిక బిల్లా లేదా అనేటువంటి నిర్ణయించేది లోక్సభ స్పీకర్ మాత్రమే. రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో ద్రవ్య బిల్లు విషయంలో కానీ ఆర్థిక బిల్లు విషయంలో అంతిమ నిర్ణయాధికారం లోక్సభదే. ఎవరిదండి? లోక్సభదే. ఒకవేళ రాజ్యసభకి పంపించినప్పటికీ 14 రోజుల్లోగా రాజ్యసభ ఏ నిర్ణయాన్ని తెలియజేయనప్పటికీ అది ఆమోదించబడినట్టుగానే భావించబడుతుంది. అంటే ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లుల విషయంలో రాజ్యసభకి ఎలాంటి అధికారాలు లేవు. కేవలం సవరణలు ప్రతిపాదించవచ్చు, ఆ సవరణలను లోక్సభ ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. కాబట్టి 14 రోజులు దాటిందంటే ఆటోమేటిక్గా ఆ బిల్లును ఎక్కడికి పంపించవచ్చు? లోక్సభ రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపించవచ్చును. కాబట్టి సాధారణ బిల్లుకు సంబంధించిన మాత్రం సాధారణ బిల్లు విషయంలో లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపిస్తే ఎన్ని రోజుల్లోగా రాజ్యసభ తన నిర్ణయాన్ని ప్రకటించాలండి? ఎన్ని రోజులండి? 6 నెలలు. ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు అయితే 14 రోజులు. సాధారణ బిల్లుల విషయంలో రాజ్యసభ ఎన్ని రోజుల్లోగా తన నిర్ణయాన్ని తెలియాలి? 6 నెలలు. 6 నెలల తర్వాత ఒకవేళ ఏ నిర్ణయాన్ని తెలియజేయనట్లయితే ఆ బిల్లు యొక్క ఆవశ్యకతను బట్టి రాష్ట్రపతి ఏం చేయొచ్చు? ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? 108. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? 108. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఏ బిల్లుల విషయంలో అంటున్నాం? సాధారణ బిల్లుల విషయంలో. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ కేవలం రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడాడు. రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి దాంట్లో రాజ్యాంగ సవరణ బిల్లును ముందుగా ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టచ్చు. అంటే ఏ సభ మీన్స్ కేవలం పార్లమెంటు మాత్రమేనండి. రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అంశంలో మనకి రాంగ్ ఏంటిదంటే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి అవసరం లేదు అనేటువంటిది రాంగ్. సో అనుమతి అవసరం అన్నాడు, అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ అవసరం అన్నాడు కాబట్టి ఇది ఆప్షన్ రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ బి అనేటువంటిది సో రాంగ్. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఆప్షన్ పడింది, అవసరం లేదండి, ఆన్సర్ ఇది చెప్పేసాను. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 27th లో చూసుకోండి, డిలో 2 సార్లు ఏఏ అని పడింది. సో 2 సార్లు ఏ పడింది కాబట్టి దీనికి సంబంధించి మనకి పెద్ద అవసరం లే. ఆన్సర్ అనేటువంటి సి అండి దీనికి. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352లో క్యాబినెట్ అను పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారన్నాడు?
44వ రాజ్యాంగ సవరణ అండి. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో ఆర్టికల్ 352లో అంటే సాధారణంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగంలో క్యాబినెట్ అనేటువంటి పదం లేదండి. సో ఏ పదం ఉంది రాజ్యాంగంలో, వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో? చెప్పాలా మీరే, సీనియర్స్ ప్లేయర్స్ అంతా మీరు కూడా. సో రాజ్యాంగంలో, వాస్తవమైనటువంటి రాజ్యాంగంలో క్యాబినెట్ అనేటువంటి పదానికి బదులుగా ఏ పదాన్ని చేర్చారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏ పదాన్ని చేర్చారండి? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బదులుగా క్యాబినెట్ అనేటువంటి పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాం? 44వ రాజ్యాంగ సవరణ చట్టం. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 352లో ఏ పదాన్ని చేర్చారు? క్యాబినెట్ అనేటువంటి పదాన్ని చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అంటారండి. ఇందిరాగాంధీ తనకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోయింది. అంబేద్కర్ అనేటువంటి పదాన్ని తొలగించి ఇందిరాగాంధీ అనేటువంటి పదం కల్పించాలి, సో నేనే రాజ్యాంగాన్ని రాశాను అనుకోవాలన్నట్టుగా వ్యవహరించారు ఇందిరాగాంధీ. కాబట్టి ఆ విధంగా ఇందిరాగాంధీ చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టాలన్నింటినీ కూడా మారుస్తూ వచ్చినటువంటి ప్రధాని మొరార్జీ దేశాయ్. కాబట్టి ఏ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు? దానికోసం అత్యధికంగా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ చేసినటువంటి సవరణలు మళ్ళీ సవరించినటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్. కాబట్టి 352 ఆర్టికల్ 352లో క్యాబినెట్ అనేటువంటి పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాం? 44వ రాజ్యాంగ సవరణ చట్టం. దానికంటే ముందు ఏ పదం ఉండేది? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటిది ఉండేది. సో నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. సో మనకి ఇక్కడ సో వీటికి సంబంధించిన దాంట్లో కొన్ని అంశాలు చూస్తారండి. 42వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించిన దాంట్లో ఏం చెప్పొచ్చు? మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే దీంట్లో ఏ అంశాలు చేర్చబడ్డాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రవేశిక తీసుకోండి. ప్రియాంబుల్కి సంబంధించిన దాంట్లో ఏ పదాన్ని చేర్చారు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలు చేర్చబడ్డాయి. సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేటువంటి పదాలు. అదే విధంగా మనకి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి సో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 26 సంవత్సరాల తర్వాత ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడ్డాయి అవి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఏ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు అంటే స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకి. సో అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి ఉదాహరణ చూస్తే మనకి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించడం. అదేవిధంగా మనకి సో ఇక్కడ ఇంతకుముందే మాట్లాడాం మనం 352కి సంబంధించిన దాంట్లో అల్లకల్లోలం అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని చేర్చడం. అదేవిధంగా ఆర్టికల్ 352లో క్యాబినెట్ అనేటువంటి పదాన్ని చేర్చడం. నెక్స్ట్ మనకి రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి దాంట్లో ఇందిరాగాంధీ ఏం చేశారంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దానికి సంబంధించిన కాల పరిమితిని 6 నెలల నుంచి 1 సంవత్సరానికి పెంచారు. తిరిగి మళ్ళీ 1 సంవత్సరం నుంచి 6 నెలలకు కుదించబడినటువంటి రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ 38వ రాజ్యాంగ సవరణ చట్టం ఇంతకుముందే మాట్లాడాం, అల్లకల్లోలం అనే పదాన్ని చేర్చింది. 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన అంశం ఏంటిదంటే సో రాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిష్కరించేటటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టు నుంచి తొలగించి పార్లమెంట్కి కల్పించారండి. ఎవరు కల్పించారు? పార్లమెంట్కి. అంటే ఇందిరాగాంధీ ఒకానొక దశలో నేనే బాస్, సుప్రీంకోర్టు అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది కాదు, రాష్ట్రపతికి సంబంధించిన వివాదాలను కూడా పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని చెప్పింది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 39వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. సో దీన్ని మళ్ళీ ఏం చేశారు? 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటుకున్న అధికారాలను తొలగించి తిరిగి సుప్రీంకోర్టుకి కల్పించారు. సో దీనికి అనేకమైనటువంటి ఉన్నాయండి. కొన్ని రాజ్యాంగ సవరణలు కాస్త జాగ్రత్త ఎక్కువ చూడండి. సో ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి అనేకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అనాలిసిస్ మెథడ్లో చేస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త చూసుకోండి. సో నెక్స్ట్ మహిళా రిజర్వేషన్ చట్టం గురించి క్రింది వాటిని పరిశీలించండి అంటున్నాడు. సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చట్టసభలలో మహిళలకి రిజర్వేషన్ కల్పించబడింది అంటాడు? 106వ రాజ్యాంగ సవరణ చట్టం. సో కాబట్టి సో ఇక్కడ మహిళా రిజర్వేషన్లు 18వ లోక్సభ కాలం నుండి అమల్లోకి వస్తుంది అని ఆ చట్టంలో పేర్కొన్నారా అన్నాడు. లేదండి. సో 18వ లోక్సభలో ఆ అంశం లేదు. నెక్స్ట్ అదేవిధంగా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల పాటు అమల్లోకి ఉంటాయని చెప్పారు. అది కరెక్టేనండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో ఆయా వర్గాలలోని మహిళలకు రిజర్వేషన్లు వర్తింప చేయాలి అన్నాడు.
అంటే కరెక్టేనండి. ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడిన మొత్తం స్థానాల్లో తిరిగి 1/3 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాలి. అది కరెక్టే. కాబట్టి పై వాటిలో సరైనవి ఏవి అన్నాడు. సో 1 మాత్రమే రాంగ్ అండి. 2, 3 కరెక్ట్. కాబట్టి దీంట్లో 2, 3 డి ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్. ఆప్షన్ డి అనేటువంటిది. అంటే చట్టసభల్లో అంటే ఏ సభలు వస్తాయండి? రాజ్యసభ వస్తుందా, లోక్సభ, ఇంకా విధానసభ, దాంతో పాటుగా స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపాలిటీకి సంబంధించి అన్ని కూడా వస్తాయి. సో ఆల్రెడీ మనకి పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో 33% అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది ఉంది. కానీ చట్టసభలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి పార్లమెంట్లో అంటే లోక్సభలో లేదు, అదేవిధంగా విధానసభలో కూడా మహిళలకి రిజర్వేషన్స్ అనేటువంటిది కల్పించబడలేదు. కాబట్టి మనకి 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2026 జనాభా లెక్కల తర్వాత, అంటే మనకి సాధారణంగా మనకి రీసెంట్గా ఎప్పుడు జరగాలండి జనాభా లెక్కలు అనేటువంటివి? 2021లో జరగాల, కానీ కోవిడ్ కారణంగా అది ఆగిపోయింది. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో అతి త్వరలోనే జనాభా లెక్కల సేకరణ అనేటువంటి జరుగుతుంది. జనాభా లెక్కల సేకరణ తర్వాత ఖచ్చితంగా ఏ కమిషన్ ఏర్పాటు చేయాలి పార్లమెంట్? డీలిమిటేషన్ కమిషన్. కాబట్టి డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను అనుసరించి సో లోక్సభలో ఉండేటువంటి స్థానాల సంఖ్యలో మార్పులు జరుగుతాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి విధానసభలో ఉండేటువంటి స్థానాల సంఖ్యలో కూడా మార్పులు జరుగుతాయి. కాబట్టి అలా మార్పులు జరిగినటువంటి మరుక్షణమే మహిళలకు కేటాయించబడినటువంటి 33% రిజర్వేషన్ అనేటువంటిది కూడా అమల్లోకి వస్తుంది. అంటే ఎప్పటి నుంచి ఊహించుకోవచ్చు మనం? 2026 తర్వాతనే చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్స్ అనేటువంటివి అమల్లోకి వస్తాయి. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనకి 2, 3 అండి. నెక్స్ట్, లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకి ఆర్థిక పాలన పరమైన అధికారాలను ఏ రోజున బదిలీ చేస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు? సో 16 మే 1882 అన్నాడు, 18 మే 1882, సి 18 మే 1782, డి 18 మే 1982. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్ అండి. అంటే భారతదేశంలో స్థానిక సంస్థలకి పితామహుడుగా ఎవరిని పేర్కొంటామంటే లార్డ్ రిప్పన్ అండి. అదేవిధంగా ఇతను స్థానిక సంస్థలకి ఆర్థిక అదేవిధంగా పరిపాలన పరమైనటువంటి అధికారాలను బదిలీ చేశాడు. అలా బదిలీ చేయడం వల్ల స్థానిక సంస్థలకి మాగ్నా కార్టా వంటిదిగా ఏ నివేదికను పేర్కొంటారంటే లార్డ్ రిప్పన్ నివేదికను పేర్కొంటాము. ఇది గతంలో చాలాసార్లు అడిగాడు, డేట్తో సహా అడిగాడు. మనకి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి 2 సార్లు జరిగినటువంటి గ్రూప్లో 2 సార్లు కూడా అడగడం జరిగింది. డేట్ ఇంపార్టెంట్, 18 మే. సో సింపుల్గా గుర్తుంచుకోండి, ఇక్కడ 18 ఉంది కదా, ఈ 18 ఇక్కడ వచ్చేస్తుందని గుర్తుండి 1882లో. నెక్స్ట్, సమాజ అభివృద్ధి పథకానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించింది. సో వాస్తవానికి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సమాజ అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ ఎవరిదండి? జవహర్ లాల్ నెహ్రూ అండి. సో 1952లో సో ఇక్కడ మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన దాంట్లో ప్రణాళికలు అనేటువంటి దాన్ని రూపొందించేటువంటి పరిస్థితిలో భారతదేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలను చేపట్టండి అని ప్రణాళిక సంఘం సూచించింది. దానికి అనుగుణంగానే 1952 అక్టోబర్ 2వ తేదీన సో మనకి సిడిపి అనేటువంటి వ్యవస్థను ప్రవేశపెట్టారు. సో ఈ పథకానికి అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయాన్ని అందించింది. కరెక్టేనండి, ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చింది. నెక్స్ట్, ప్రారంభంలో 55 బ్లాకులలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే భారతదేశాన్ని బ్లాకులుగా డివైడ్ చేశారు. 50 జిల్లాలలో మనకి 55 బ్లాకులలో దీన్ని విస్తరించారు. నెక్స్ట్, కాలక్రమేణా ఈ పథకాన్ని 6011 బ్లాకులకు విస్తరించారంటున్నాడు. 5011 బ్లాకులకి విస్తరించడం జరిగింది. ఒక్కొక్క బ్లాక్లో 100 గ్రామాలను చేర్చారండి. ఎస్, 100 గ్రామాలను చేర్చారనేటువంటి కరెక్ట్. అండ్ కనీస జనాభా 70,000 ఉండే విధంగా చూసుకున్నారండి. 70,000. ఎందుకోసం ఈ సిడిపి వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటి? సో ఏ అంశాలను అభివృద్ధి పరచాలనుకున్నారు? ముఖ్యంగా వ్యవసాయము, ప్రాథమిక విద్య, R&B, రోడ్లు అండ్ భవనాలకు సంబంధించినటువంటివి, పేదరిక నిర్మూలన, అనేకమైనటువంటి అంశాలపై సో డెవలప్ చేయడం కోసమే సిడిపి అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ సిడిపిని తీసుకొచ్చారు కానీ ఆర్థిక పరమైనటువంటి ఏం చేశారు?
అంశాలలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక దారిద్ర్యం ఏంటంటే అన్ని బాగానే ఉంటాయండి, చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఆర్థిక పరంగా వాటికి సహాయాన్ని అందించడంలో వెనుకుంటారు మనలు. చట్టాలు బాగానే ఉంటాయి, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలోనే కాస్త లోపాలు ఉంటాయి. కాబట్టి సిడిపి అనేటువంటిది 1 సంవత్సరంలోనే కనుమరుగైపోయిందండి. 1953 అక్టోబర్ 2 నాటికి సిడిపి అనేటువంటిది కనుమరుగైపోయింది. దాని ప్లేస్లో వచ్చిందే ఎన్ఈఎస్ఎస్, జాతీయ విస్తరణ సేవల పథకం అనేటువంటిది వచ్చేసింది. అది కూడా అనుకున్నంత విధంగా సక్సెస్ కాలేదు. తర్వాత బలవంతరాయ్ మెహతా కమిటీ అనేటువంటిది వచ్చింది. సో కాబట్టి దీంట్లో మనకి సరికానిది ఏంటంటే సి అండి, 5011 బ్లాకులకు విస్తరించారు. 6011 బ్లాకులు కాదు, 5011 బ్లాకులు. నెక్స్ట్ 33rd, సో 33వ క్వశ్చన్. ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్ అన్నాడు. సో ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి దేనికి సంబంధించింది? పంచాయతీ. మరి ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చిందండి ఇది? 24 ఏప్రిల్ 1993 నుండి అమల్లోకి వచ్చింది. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం సి ఆప్షన్ అండి. మరి దీని గురించి కొంచెం కాస్త మాట్లాడదాం. వాస్తవానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలకు సంబంధించినటువంటి బిల్లులని ఏ రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టారంటాడు. ఇప్పుడు వాస్తవానికి 73, 74 రావడానికంటే ముందు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించిందండి? 64, 65. సో ఇక్కడ 64వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? పంచాయతీలకు సంబంధించింది. 65వ రాజ్యాంగ సవరణ బిల్లు మున్సిపాలిటీలకు సంబంధించింది. మరి వీటికి సంబంధించిన దాంట్లో లోక్సభ 64వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించి రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ దాన్ని తిరస్కరించింది. 65వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో చర్చిస్తున్నటువంటి కాలంలో లోక్సభ అనేటువంటిది రద్దయింది. దాంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలకి రాజ్యాంగబద్ధత కల్పించడం కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సో ఇప్పుడు విఫలమైనటువంటి సందర్భంలో తిరిగి 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భంలో స్థానిక సంస్థలకి రాజ్యాంగబద్ధత కల్పించడం కోసం 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లులోని లోపాలను సవరించి నూతనంగా ఏ బిల్లును తీసుకొచ్చాడు? 73, 74. సో ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ బిల్లు దేనికి సంబంధించింది? పంచాయతీలు. 74 మున్సిపాలిటీ. సో వీటిని ఏ రోజున పార్లమెంట్లో ప్రవేశపెట్టారంటే 1991 సెప్టెంబర్ 16వ తేదీన ప్రవేశపెట్టారండి. 1991 సెప్టెంబర్ 16న సో ఈ 73, 74వ రాజ్యాంగ సవరణలను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇలా ప్రవేశపెట్టబడినటువంటి బిల్లుని లోక్సభ 1992 డిసెంబర్ 22వ తేదీన ఆమోదించిందండి. 1992 డిసెంబర్ 22న లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్ రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? నెక్స్ట్ డేనే 1992 డిసెంబర్ 23వ తేదీన ఆమోదించింది. ఈ మార్కర్ కనిపిస్తుందంటే కలర్ కనిపిస్తుందా? కనిపించట్లే ఇది రైట్. మరి అప్పటి నుంచి చెప్పాలి కదా, రైట్. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఉభయ సభలకు ఆమోదం అనేటువంటిది జరిగిందండి. ఇప్పుడు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రాల ఆమోదానికి పంపించినటువంటి సందర్భంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి మొత్తం 25 రాష్ట్రాల్లో దాదాపుగా 15 రాష్ట్రాల ఆమోదం తెలిపాయి. దాంతో తిరిగి మళ్ళీ పార్లమెంట్ పంపించినటువంటి సందర్భంలో సో పార్లమెంట్ ఏం చేసిందండి? రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపిస్తే రాష్ట్రపతి ఏ రోజున ఆమోదించారు? 1993 ఏప్రిల్ 20వ తేదీన ఆమోదించారండి. 1993 ఏప్రిల్ 20వ తేదీన నాటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి శంకర్ దయాళ్ శర్మ, ఎవరున్నారు అప్పుడు రాష్ట్రపతిగా అండి? శంకర్ దయాళ్ శర్మ ఆ బిల్లును ఆమోదించడం జరిగింది. అలా ఆమోదించబడినటువంటి 73, 74వ రాజ్యాంగ సవరణలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? 73 ఏమో 24 ఏప్రిల్ 1993 నుండి అమల్లోకి వచ్చిందండి. 24 ఏప్రిల్ 1993 నుంచి పంచాయతీరాజ్ సంబంధించినటువంటిది అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రస్తుతం 24 ఏప్రిల్కు ఉన్న ప్రత్యేకత పంచాయతీరాజ్ దినోత్సవం. నెక్స్ట్ 74వ రాజ్యాంగ సవరణ చట్టం మనకి 1 జూన్ 1993 నుంచి అమల్లోకి వచ్చింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందండి? 1 జూన్ 1993 నుండి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 11వ షెడ్యూల్కి సంబంధించిన దాంట్లో మనకి 11వ షెడ్యూల్ దేనికి సంబంధించిందండి? పంచాయతీల యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలకు సంబంధించింది.
పంచాయతీల యొక్క అధికారాలు విధులు బాధ్యతలకు సంబంధించింది. సో మనకి పంచాయతీల యొక్క అధికారాలు బాధ్యతలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది? ఇది కూడా 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అమల్లోకి వచ్చిందండి. సో 11వ షెడ్యూల్ అనేటువంటిది చేర్చారు. అసలు ఎందుకు 11వ షెడ్యూల్ని చేర్చారు? ఇప్పుడు స్థానిక సంస్థలు అనేటువంటి ప్రస్తుతం ఏ జాబితాలో ఉన్నాయి? కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా, ఉమ్మడి జాబితానా? రాష్ట్ర జాబితా. అంటే 11వ షెడ్యూల్ అనేటువంటిది దేనికోసం ఏర్పాటు చేశారనేటువంటిది కావాలి. సో రాష్ట్ర జాబితాలో స్థానిక సంస్థలు అనేటువంటిది ఉన్నాయండి. అంటే 11వ షెడ్యూల్ అమల్లోకి రాకముందు పంచాయతీల యొక్క అధికారాలు బాధ్యతలను ఎవరు నిర్వర్తించారు? రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వర్తించాయి. ఎవరు నిర్వర్తించారండి? రాష్ట్ర ప్రభుత్వాలు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వర్తించాయి. కానీ ఇప్పుడు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 74 అనేటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారాలు ఎవరికి బదిలీ చేయాలి? స్థానిక సంస్థలకి. కాబట్టి పంచాయతీల కోసం ఏ షెడ్యూల్ ఏర్పాటు చేశారు? 11వ షెడ్యూల్. సో పంచాయతీల యొక్క అధికారాలు విధులు బాధ్యతలను గుర్తిస్తూ 11వ షెడ్యూల్లో ఎన్ని అంశాలు చేర్చబడ్డాయి? 29 అంశాలు. ఎన్ని అంశాలండి? 29 అంశాలు. అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి రాకముందు పంచాయతీలకు సంబంధించిన అధికారాలను విధులను ఎవరు నిర్వర్తించారంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వర్తించాయి. కానీ ఎప్పుడైతే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిందో సంపూర్ణంగా వాటి యొక్క అధికారాలు బాధ్యతలు ఎవరు కల్పించబడ్డాయంటే పంచాయతీలకి. ఏ షెడ్యూల్లో అంటే 11వ షెడ్యూల్. కాబట్టి ఇక్కడ 11వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? పంచాయతీల యొక్క అధికారాలకు సంబంధించింది. 12వ షెడ్యూల్ మున్సిపాలిటీలకు సంబంధించిన అధికారాలు. కాబట్టి ఆప్షన్ ఏంటిదండి? సి. ఇక్కడ పాలిటీకి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే చదివినంతసేపు అన్నీ వచ్చేసినట్టు అనిపిస్తాయండి. తర్వాత ఏమొస్తుందంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ చేస్తుంది. రానంటది, నువ్వు రమ్మన్నా నేను రానంటది. సో కాస్త మనం చేయాల్సింది ఏంటంటే కాస్త 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయడం ఉత్తమం అండి. సో ఒకసారి గుర్తుకొస్తే మళ్ళీ దాన్ని మర్చిపోము, కానీ వచ్చేంత వరకు కాస్త కొంచెం జాగ్రత్త ప్రాక్టీస్ చేయడం ఉత్తమం. అండ్ లింక్ సిస్టమ్ ఇంపార్టెంట్. ఒకదానికి ఒకటి లింక్ సిస్టమ్, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదా ఒక అంశాన్ని చదివేటప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాన్ని మరో అంశంతో జోడిస్తూ చదివితే కొంచెం సులభంగా గుర్తుంటుంది. కాబట్టి ఇది నెక్స్ట్ 34 స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం పివి నరసింహరావు ప్రభుత్వం 73, 74వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ఏ రోజున ప్రవేశపెట్టారన్నా ఇంతకుముందే మాట్లాడాం. 1991 ఎప్పుడండి? సెప్టెంబర్ 16వ తేదీన. సో సి అనేటువంటిది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఇక్కడ బలవంతరాయ్ మెహతా కమిటీ ఈ క్రింది వాటిలో సరైన జతలు గుర్తించండి అన్నాడు. బలవంతరాయ్ మెహతా కమిటీ ఎన్నంచెల విధానాన్ని సూచించింది? 3 అంచెల విధానం, కరెక్టే. అశోక్ మెహతా కమిటీ 2 అంచెల విధానాన్ని సూచించింది, కరెక్టే. ఎల్ఎం సింఘ్వి కమిటీ పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించిన కమిటీ మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ అండి. పంచాయతీలకు రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించినటువంటి కమిటీ ఎల్ఎం సింఘ్వి కమిటీ. కాబట్టి ఎల్ఎం సింఘ్వి కమిటీ యొక్క సిఫార్సులను అమలు చేయడం కోసమే రాజీవ్ గాంధీ 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కాబట్టి రాజ్యాంగ భద్రత కల్పించాలని సూచించింది ఎల్ఎం సింఘ్వి కమిటీ, కరెక్టే. నెక్స్ట్ దంత్వాలా కమిటీ సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సూచించింది దంత్వాలా కమిటీ. కాబట్టి అన్నీ కూడా సరైనటువంటి. మరి దీంట్లో మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ లేదా కమిటీగా దేన్ని పిలుస్తారంటారు? బలవంతరాయ్నా, అశోక్ మెహతానా? బలవంతరాయ్ మెహతా కమిటీ మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. ఎందుకు ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటాం? పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కల్పించాలి. సో అలా పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని ఏమంటారు? ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అంటారు. కాబట్టి భారతదేశంలో పరిపాలన అనేటువంటి అంటే స్థానిక ప్రభుత్వాలు విజయవంతం కావాలి అంటే పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలని సూచించినటువంటి కమిటీ బలవంతరాయ్ మెహతా కమిటీ. కాబట్టి దీన్నే మొదటి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అంటాము. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీని 2వ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీ అంటాం. సో మరి బలవంతరాయ్ మెహతా కమిటీ చేసిన కొన్ని సిఫార్సులలో 3 అంచెల విధానం అన్నాం. 3 అంచెల విధానం అంటే గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో ఆయన సూచించింది ఏంటి? పంచాయతీ సమితి అన్నాడు. అండ్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. మరి అశోక్ మెహతా కమిటీ వేటిని రద్దు చేయాలని సూచించింది? గ్రామ పంచాయతీలనా లేదంటే మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ? గ్రామ పంచాయతీలను రద్దు చేసి సో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. మండల స్థాయిలోనైతే
మండల పంచాయతీలను ఏర్పాటు చేయాలి. సో జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ అనేటువంటి ఉండాలి. కాల వ్యవధికి సంబంధించిన దాంట్లో బలవంతరాయ్ మెహతా ఏమో 5 సంవత్సరాలు చెప్పింది, ఈయనేమో 4 సంవత్సరాలు. అంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆయన చేసిన దాంట్లో కొన్ని సవరణలు చేశాడు, అంతకుమించి ఏం లేదు, కాలయాపన అంతే. కమిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఏదో ఒకటి చేయాలా. కాబట్టి ఏం చేద్దామంటే ఆయన 5 అన్నాడు కాబట్టి నేను 4 అంట అనేటువంటి వ్యవస్థ. సో అదేవిధంగా సర్పంచ్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలన్నా లేదా పరోక్ష పద్ధతిలో? ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని ఏ కమిటీ సూచించింది? దంతవాలా కమిటీ చెప్పింది, బలవంతరాయ్ మెహతా కమిటీ కూడా చెప్పింది. కాకపోతే ఆప్షన్ ఇచ్చింది, ఒకవేళ దానికి సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని సూచించింది. సో ఇది దీంట్లో ఆప్షన్స్ అండి, 5 అన్ని కరెక్ట్ అండి. సో నెక్స్ట్ ఇక దీని తర్వాత మనకి రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలోని షికార్ అనేటువంటి గ్రామం వద్ద నెహ్రూ ఏ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థకి శ్రీకారం చుట్టారన్నాడు? 1959 అక్టోబర్ 2వ తేదీన. అంటే బలవంతరాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సులను అమలు పరచడం కోసమే సో పంచాయతీరాజ్ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు జవహర్ లాల్ నెహ్రూ. అలా మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ వ్యవస్థకి శ్రీకారం చుట్టిన రాష్ట్రం రాజస్థాన్. రెండవ రాష్ట్రం అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో ఎక్కడ అది? మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్. అప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ వద్ద సో నాటి ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవ రెడ్డి సో పంచాయతీరాజ్ వ్యవస్థకి శ్రీకారం చుట్టారు. కాబట్టి 1959 అక్టోబర్ 2వ తేదీ అండి. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి 37 పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటుకు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? సామాజిక న్యాయం, మహిళా సాధికారిత అన్నాడు. రైటా అంటే రాంగ్ అండి. రాజకీయ సాధికారిత, సామాజిక న్యాయం రాంగ్ అండి. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత. సామాజిక సాధికారిత, సామాజిక న్యాయం. సో ఇక్కడ దీంట్లో మనకి సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత అనేటువంటిది కరెక్ట్ అండి. సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారిత అంటే పంచాయతీలను లేదా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి అంటే ఖచ్చితంగా సామాజిక న్యాయం అనేటువంటి జరగాలి. నెక్స్ట్ ఈ పంచాయతీలకి సరైనటువంటి ఆర్థిక వనరులను కల్పించాలి. అప్పుడు మాత్రమే భారతదేశం అనేటువంటిది అభివృద్ధిని సాధిస్తుంది. అంటే సాధారణంగా గాంధీజీ యొక్క ఆశయాలను, గాంధీజీ యొక్క సిద్ధాంతాలను అమలుపరచడంలో భాగంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనేటువంటి అంశాన్ని ఎన్నో భాగంలో చేర్చారండి. ఎస్, వెరీ గుడ్. 4వ భాగం ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 40. సో ఆర్టికల్ 40 అనేటువంటి చేర్చారు. కానీ ఆదేశిక సూత్రాలకు ఉన్నటువంటి స్వభావం ఏంటి లేదా గుణం ఏంటి? న్యాయ సమీక్ష నుండి మినహాయింపు కలిగింది, అంటే న్యాయ సంరక్షణ లేదు. అదేవిధంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి పుడితేనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఒకవేళ వాటిని అమలు పరచకూడదని భావించింది అనుకో, ఏం చేస్తాయండి? అమలు పరచకుండా ఉన్నా కూడా వాటిని మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చా? లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటివి రాజకీయ పార్టీలకు ఒక వరం వంటివండి. ఆదేశిక సూత్రాలు అనేటువంటివి రాజకీయ పార్టీలకి వరం వంటివండి. ఉదాహరణ చూడండి, తెలంగాణ రాష్ట్రానికి తీసుకుందాం. మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 నాటికి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాడు. సో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్స్ వచ్చాయండి? ఒక్కటి రాలా. ఉన్న నోటిఫికేషన్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఏం చేస్తున్నాడు? అపాయింట్మెంట్ అనేటువంటి ఇచ్చుకుంటూ మేము అప్పుడే 30,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ ఎవరు ఇచ్చారు ఈ నోటిఫికేషన్స్ అన్ని? కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్సే. మరి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్స్ 80,000 కాకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉందని మనం ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా పోరాటం చేశాం కదండి, నిరుద్యోగులందరం కూడా గ్రూప్ 2 పోస్టులు పెంచాలా, గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులు పెంచుతూ వీటిని వాయిదా వేయాలని డిమాండ్ చేశాడు. కానీ మనోడు ఏం చేశాడు? లేదు, తాటా తీస్తా తోలు తీస్తా అంటున్నాడు. దీనికోసమైనా తీసుకొచ్చింది లే. కానీ అధికారంకి వచ్చింది, ఏదో సామెత ఉంటుంది కండి, సో గోడ దాటిన తర్వాత బోడ వల్ల ఏదో అంటాం కదా, అలా ఉంది మన పరిస్థితి. కాబట్టి నిరుద్యోగులు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకూడదండి. గవర్నమెంట్ మీద ఎప్పుడు కూడా మనం డిపెండ్ కాకూడదు. ఎవరైతే ఉద్యోగాలను సాధించాలనేటువంటి ఒక కళ నెరవేర్చాలి అనుకుంటే నిరంతరంగా మన పన్ను మనం చేస్తూ వెళ్ళాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చినప్పుడు రాయడానికి సిద్ధంగా ఉండాలి. కానీ సో ఎవరో ఏదో చేస్తారు అనేటువంటిది భ్రమ, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి సో ఆదేశిక సూత్రాలు అనేటువంటివి రాజకీయ నాయకులకి వరంగా ఎందుకంటామంటే వాడి ఎన్నికల సమయంలో ఎన్ని వాగ్దానాలు చేసినా
వాటిని ఇంప్లిమెంట్ చేయాలని వాడికి అనిపిస్తేనే చేస్తాడు. మనం ఎన్ని చేసిన ప్రయత్నాలు వృధా. కాబట్టి సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, సామాజిక న్యాయము, ఆర్థిక సాధికారిత. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్, క్రింది వాటిలో దేనిని సాధించడం పంచాయతీరాజ్ యొక్క మౌలిక లక్ష్యం అంటున్నాడు. సో దేన్ని సాధించడం కోసం అంటే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, రైట్. రెండోది రాజకీయంగా జవాబుదారీతనం. నెక్స్ట్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఆర్థిక సమీకరణ అంటున్నాడు. ఆర్థిక సమీకరణ ఏం జరగదండి. సో ఇక్కడ జరిగేటటువంటి దాంట్లో అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, రాజకీయంగా జవాబుదారీతనం కనిపిస్తుంది, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆప్షన్స్ ఇచ్చినటువంటి దాంట్లో 1, 2, 3 అనేటువంటిది బి అనేటువంటిది రైట్ అండి. ఏంటండి ఆర్థిక సమీకరణ అంటే మనం ఏం చేసుకున్నాం అంటే ఆర్థికంగా మనకి ఎవరు కూడా ఇది లేదండి. పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ కేవలం పంచాయతీలు అనేటువంటి దాంట్లో కొన్ని అంశాలపై పన్నులను విధించి వాటికి కావాల్సిన దాన్ని వసూలు చేసుకుంటుంది, కానీ ప్రత్యేకంగా ఆర్థికంగా సమీకరణ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్తున్నాం. ఏంటంటే అవునవును, సమీకరణ కిందికి రాదండి, స్వతహాగా ఏమి లేదు కదా అది దానికి సంబంధించింది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కోరొచ్చు. నెక్స్ట్ రెండోది రాజకీయంగా జవాబుదారీతనం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే వాస్తవానికి ప్రజలలో ఉన్నటువంటి దాంట్లో పరిపాలన అంటే స్థానికంగా ఉండే అవసరాలు తీర్చడం కోసం స్థానిక ప్రజలకి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి రాజకీయంగా జవాబుదారీతనం అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆర్థికంగా సమీకరణ అనేటువంటిది జరగదండి. కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. సో పంచాయతీరాజ్ సంస్థలలో 1/3 వంతుకు తగ్గకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో అదే చెప్పారండి, మహిళలకి 1/3 అనేటువంటిది తప్పనిసరి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలలో ఎస్సీ ఎస్టీలకి వారి జనాభా నిష్పత్తిని బట్టి రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్ అండి. సో రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 243D అనేటువంటిది తెలియజేస్తుంది. ఆర్టికల్ 243D ఇది పంచాయతీ, ఆర్టికల్ 243T అనేటువంటిది మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్స్. ఆర్టికల్ 243T మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్స్. సో వీటికి సంబంధించిన దాంట్లో సో పంచాయతీరాజ్ సంస్థలలో 1/3 మహిళలకి రిజర్వ్ చేయాలని చెప్తుంది. నెక్స్ట్ అలా రిజర్వ్ చేసినటువంటి స్థానాలలో అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకి కేటాయించబడిన స్థానాలలో తిరిగి మళ్ళీ మహిళలకి 1/3 వంతు స్థానాలు రిజర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 వార్డులు ఉన్నాయి, అందులో ఒక 4 ఎస్సీలకి ఒక 2 ఎస్టీలకు కేటాయిస్తే మళ్ళీ అందులో 1/3 ఎవరికి ఇవ్వాలండి, మహిళలకి కేటాయించాలి. కాబట్టి ఆప్షన్ బి కూడా కరెక్టే. పంచాయతీరాజ్ సంస్థలలో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి అనేది రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది, కరెక్టేనండి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలో ఎస్సీ ఎస్టీలకి 50% మించి రిజర్వేషన్లు కల్పించవచ్చు అంటున్నాడు. ఎస్సీ ఎస్టీలకి 50% రిజర్వేషన్ లేదండి, జనాభా ప్రాతిపాదికపై మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. సో అలా కల్పించాలనేటువంటి దాన్ని తెలియస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్ అండి. ఆప్షన్ డి అనేటువంటిది రాంగ్. అంటే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో 21 రాష్ట్రాలు మహిళలకి 50% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కానీ సో ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి 50% మించి రిజర్వేషన్ అనేటువంటిది లేదండి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎలా ఉండాలి, వారి యొక్క జనాభా ప్రాతిపాదికపై మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని సూచిస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో డి అనేటువంటిది రాంగ్ అండి. సో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సరికానిది ఏది అంటున్నాడు. సో అధికరణ 243K రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్మాణం గురించి తెలియజేస్తుంది, రైట్ అండి. నెక్స్ట్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తాడు. సో వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యిందండి, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సాధారణంగా రాజ్యాంగం అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరంలోగా దేన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తుంది, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. సో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 93. కాబట్టి 1 సంవత్సరం అంటే 1994 నుంచి ఏర్పాటు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.
కాబట్టి రాష్ట్ర ఎన్నికల సంఘ కమిషనర్ని గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ని తొలగించేది గవర్నర్ అంటున్నారు. ఎవరు తొలగిస్తారు? రాష్ట్రపతి. అంటే నియమించడం వరకే గవర్నర్ బాధ్యత అండి. తొలగించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. మరి ఏ విధానంలో తొలగించబడతారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ విధానంలో తొలగించబడతాడు? హైకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగించబడతారు. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో సి అనేటువంటిది రాంగ్ అండి. ఒకవేళ సస్పెండ్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది, కానీ తొలగించేటటువంటి అధికారం గవర్నర్కి ఉండదు. ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది రాంగ్. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పిస్తాడంటే గవర్నర్కి సమర్పిస్తాడు. సో సాధారణంగా ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఎన్నికల కమిషన్ యొక్క ప్రధానమైన విధులు ఏంటండి? రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన విధులు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించిన ప్రధానమైనటువంటి విధులు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో సి అనేటువంటిది రాంగ్ అండి. నెక్స్ట్ 41, క్వశ్చన్ నెంబర్ 41, క్రింది వాటిని జతపరచుము. ఆర్టికల్ 243B దేనికి సంబంధించింది అంటున్నాడు. సో పంచాయతీల వ్యవస్థాపనం బి అనేటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 243D రిజర్వేషన్, పంచాయతీలలో రిజర్వేషన్లు. ఆర్టికల్ 243M సో మినహాయింపులు. ఆర్టికల్ 243E పదవీ కాలం. ఆర్టికల్ 243 పదవీ కాలం. సో కాబట్టి సో ఇక్కడ బిసిడి నెక్స్ట్ ఏ ఆప్షన్ అనేటువంటిది సో బి అండి. పంచాయతీల వ్యవస్థాపనానికి సంబంధించిన దాంట్లో ఆర్టికల్ 243B అంటున్నాం. మరి పంచాయతీల వ్యవస్థాపనం అంటే ప్రస్తుతం భారతదేశంలో ఎన్నంచెల విధానం అమల్లో ఉందండి? 3 అంచెల విధానం. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్. ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉంటే 3 అంచెల విధానాన్ని అమలు పరచాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఎన్నంచెల విధానాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, 2 అంచెల విధానం. ఏ అంశం అనేటువంటిది ఉండదు అక్కడ? గ్రామ పంచాయతీ, మండల పరిషత్. గ్రామ పంచాయతీ ఉంటుంది, కానీ మండల వ్యవస్థ ఉండదండి. 2 అంచెల విధానాన్ని కలిగినటువంటి దాంట్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది, మండల పరిషత్ అనేటువంటిది ఉండదు, జిల్లా పరిషత్ ఉంటుంది. అంటే ఒక రాష్ట్ర జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ రాష్ట్రంలో 2 అంచెల విధానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? 243B ప్రకారం. కాబట్టి 243B అనేటువంటిది పంచాయతీల వ్యవస్థాపనం గురించి తెలియజేస్తుంది. 243D రిజర్వేషన్లు. రిజర్వేషన్లు అంటే సో ఇక్కడ రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లతో పాటు మహిళల యొక్క రిజర్వేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది, కానీ ఓబీసీల యొక్క రిజర్వేషన్ల గురించి 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో పేర్కొనలేదు. అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఓబీసీల యొక్క రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ స్థానిక సంస్థలలో సో ఓబీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటాడు? 34%. 34%. ఉద్యోగ అదేవిధంగా విద్యాపరమైన రిజర్వేషన్లు అయితే 27. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి 243D రిజర్వేషన్లకు సంబంధించింది. నెక్స్ట్ 243M మినహాయింపులు. మినహాయింపులు అంటే ఎవరికి వస్తాయి? ఈ మినహాయింపులు ఎవరికి ఇస్తాం? ఈశాన్య రాష్ట్రాలు అంటాం. అంటే ఈశాన్య రాష్ట్రాలని ఎందుకు అంటున్నాం? ప్రత్యేకమైనటువంటి ట్రైబల్ వ్యవస్థను కలిగినటువంటి ప్రాంతాలు, అంటే గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకమైన పరిపాలన మండలి ఉంటాయి. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6లో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి అలాంటి ప్రాంతాలలో గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఖచ్చితత్వం ఏమీ కాదు, మినహాయింపులు కల్పించవచ్చు. సో కాబట్టి ఎం అనేటువంటిది మినహాయింపులకు సంబంధించింది. 243E దేనికి సంబంధించింది? పదవీ కాలం. సాధారణంగా పదవీ కాలం ఎంత ఉంటుందండి? 5 సంవత్సరాలు. ఒకవేళ వాటిని మధ్యలోనే రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. అలా రద్దు చేస్తే ఎన్ని రోజుల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి? 6 నెలల్లోగా ఎన్నికలు అనేటువంటివి నిర్వహించాలి. ఇది మనకి 243Eకి సంబంధించింది. సో నెక్స్ట్ 42nd 42వ క్వశ్చన్, క్రింది వాటిలో స్థానిక సంస్థల అర్హతలకు సంబంధించి సరైన వాటిని గుర్తించుమన్నాడు. స్థానిక సంస్థలో పోటీ చేయడు కనీస వయసు 25 సంవత్సరాలు అన్నాడండి. సో ఇది రాంగ్ అండి. ఎన్ని సంవత్సరాలండి? 21 సంవత్సరాలు ఉండాలి.
సో 21 సంవత్సరాలు. స్థానిక సంస్థల్లో పోటీ చేయు అభ్యర్థి యొక్క డిపాజిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎస్, స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్గా కానీ లేదా సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ జడ్పీటీసీగా కానీ పోటీ చేయాలంటే సో ఎంత డిపాజిట్ చెల్లించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రైట్ అండి. ఏ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఆ స్థానంలో ఓటరుగా నమోదై ఉండాలి అని చెప్తున్నాం. కరెక్టే. అంటే ఒకవేళ గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలంటే ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. ఒకవేళ ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఆ మండల పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జడ్పీటీసీగా పోటీ చేయాలంటే ఆ జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. కాబట్టి ఏ స్థానంలో పోటీ చేసే అభ్యర్థి ఆ స్థానంలో ఓటరుగా నమోదై ఉండాలని చెప్తుంది. నెక్స్ట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస విద్యా అర్హతలను కలిగి ఉండాలని చెప్తుంది. రాంగా రైటా? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం రాంగ్ అండి. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో కానీ 74వ రాజ్యాంగ సవరణ చట్టంలో అర్హతలు అనేటువంటి దాంట్లో కనీసం క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ప్రస్తావించబడలేదు. సో ఒకవేళ అలా నిర్ణయించేటటువంటి అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. సో ఆ విధంగా కనీస విద్యా అర్హతలను ఉండాలనే నియమాన్ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ అండి, తర్వాత బీహార్. సో ప్రస్తుతం దీంట్లో సరైనటువంటి ఏం చెప్తున్నాం మనము? సో ఆప్షన్ 2 కరెక్టే, ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 2, 3 సి ఆప్షన్ అనేటువంటిది రైట్ అండి. సో మనకి స్థానిక సంస్థలో పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు నిండి ఉండవలాలి. నెక్స్ట్, పార్లమెంటుకు పోటీ చేయడానికి లేదా శాసనసభకు పోటీ చేసేటటువంటి మిగిలిన అర్హతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరికి వర్తిస్తాయి. అంటే భారతీయ పౌరుడై ఉండాలి, అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల్లో ఆదాయాన్ని ఇచ్చే పదవుల్లో కొనసాగుతున్న వారై ఉండరాదు, నేర ఆరోపణ రుజువై ఉండరాదు. సో ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ కాబడినటువంటి వారై ఉండరాదు. ఇలాంటి నియమాలన్నీ కూడా వీరికి వర్తిస్తాయి. ఒక వయస్సు మినహాయించి మిగిలిన అన్ని అంశాలు కూడా పార్లమెంట్కి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు వర్తించే నియమాలే వీరికి వర్తిస్తాయి. కాబట్టి దీంట్లో ఆప్షన్ 2, 3 అండి సరైనది. నెక్స్ట్, క్రింది వాటిలో ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సులకు సంబంధించి సరికాని దానిని గుర్తించుము అన్నాడు. ఎల్ఎం సింఘ్వి కమిటీని ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. సో మరి ఎల్ఎం సింఘ్వి కమిటీ చేసిన సిఫార్సులలో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలి, రైట్ నండి. నెక్స్ట్, స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలి, కరెక్టే. స్థానిక సంస్థల ఎన్నిక వివాదాలను పరిష్కరించే అధికారం హైకోర్టులకు కల్పించాలని సూచించిందా అంటున్నాడు. హైకోర్టులు కాదండి, ప్రత్యేక ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయాలని సూచించింది, ప్రత్యేక ట్రిబ్యునల్స్. కాబట్టి రాంగ్ ఆన్సర్ సి. నెక్స్ట్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఎస్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను కల్పించాలని కూడా ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సులు చేసింది. కాబట్టి దీంట్లో సరికానిది ఏంటిదంటే సి ఆప్షన్ సరికానిది. స్థానిక సంస్థల ఎన్నిక వివాదాలను పరిష్కరించే అధికారం హైకోర్టులకు కాదు, ట్రిబ్యునల్స్కు ఉండాలని సూచించింది. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. కేంద్ర ఎన్నికల సంఘం 1950 నుండి 89 వరకు ఏకసభ్య కమిషన్ గా పనిచేసింది, కరెక్టేనండి. ఏకసభ్య కమిషన్ 89 వరకు ఏకసభ్య కమిషన్ గా పనిచేసింది. 89లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని 3 సభ్య కమిషన్ గా మార్చారు. ఎస్. నెక్స్ట్, 1992లో ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్య కమిషన్ గా మార్చడం కోసం 70వ రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు, రైట్. సో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్య కమిషన్ గా మార్చడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు. దానికోసం చేసిన రాజ్యాంగ సవరణ 70వ రాజ్యాంగ సవరణ, అది కరెక్టేనండి. నెక్స్ట్, ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ద్విసభ్య కమిషన్ గా కొనసాగుతుంది. ద్విసభ్య కమిషన్ కాదండి, 3 సభ్య కమిషన్ గా. మళ్ళీ ఇదే పివి నరసింహారావు 1993లో దాన్ని 3 సభ్య కమిషన్ గా మార్చారు. ప్రస్తుతం 3 సభ్య కమిషన్ గానే నడుస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్స్ అనేటువంటి వారు ఇందులో ఉంటారు. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్, ఆర్టికల్ సంబంధించిన దాంట్లో మనకి 45వ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 325. సో ఆర్టికల్ 326, ఆర్టికల్ 327, ఆర్టికల్ 329 అంటున్నాం. ఆర్టికల్ 325 దేనికి సంబంధించింది అంటున్నాడు.
సో ఇక్కడ కుల మత లింగ జన్మస్థలం ఆధారంగా ఏ ఒక్క పౌరుడికి ఓటు హక్కును నిరాకరించరాదు ఆర్టికల్ 325 చెప్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కును కల్పించాలి. అంటే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించవచ్చు. అది కులపరంగా కానీ మతపరంగా కానీ జాతిపరంగా కానీ నిరాకరించడానికి అవకాశం లేదని చెప్తుంది. ఏ ఆర్టికల్ అంటే 325 ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ 326. ఆర్టికల్ 326 సంబంధించిన దాంట్లో మనకి వయోజన ఓటు అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించబడుతుంది. అయితే ఇక్కడ 18 ఇయర్స్ కి సంబంధించినటువంటి దాంట్లో మనకి 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఎన్ని సంవత్సరాలకండి? 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించారు. సో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. కాబట్టి ఆర్టికల్ 326 సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. సో నెక్స్ట్ మరి అదే విధంగా మనకి ఆర్టికల్ 327. సో ఇక్కడ ఆర్టికల్ 327 కి సంబంధించిన దాంట్లో ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది అందులో సంస్కరణలు చేయడానికి అవకాశం లేదండి. చట్టాల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది ఆర్టికల్ 327 ప్రకారం. కాబట్టి ఆప్షన్ అనేటువంటిది బి. నెక్స్ట్ 329 ఆర్టికల్ 329 ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. అంటే ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. సో ఇది ఆర్టికల్ 329 అనేటువంటి తెలియజేస్తుంది. కాబట్టి మనకి సి అదేవిధంగా ఏ, సిఏ బి డి అండి. ఆప్షన్ డి అనేటువంటి వస్తుంది. నెక్స్ట్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించుము అంటున్నాడు. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి మనకి సరికాని దానిని గుర్తించుము అంటున్నాడు. సో ఓటర్ల జాబితాను రూపొందించడం దాని యొక్క బాధ్యత. నెక్స్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క బాధ్యతే. నెక్స్ట్ దేశంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం. ఇక్కడ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందండి. కేంద్ర ఎన్నికల సంఘానికి దానికి బాధ్యత ఉండదు. లోక్సభ రాజ్యసభ స్థానాలకి ఎన్నికలను నిర్వహించడం. దీంట్లో సరికానిది ఏంటిదంటే సి అనేటువంటిది సరికానిదండి. సి అనేటువంటిది సరికానిది. నెక్స్ట్ 47. సో ఆర్టికల్ 103 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికంటే ముందు ఎవరి సలహాను తీసుకోవాలి అంటున్నాడు. సాధారణంగా ఎవరి యొక్క సలహాను తీసుకుంటారండి? అటార్నీ జనరల్, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర మంత్రిమండలి, కేంద్ర ఎన్నికల కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క సలహాలను తీసుకోవాలి. అంటే సాధారణంగా ఆర్టికల్ 103 ప్రకారం పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అది ఏ నియమం ప్రకారం అంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించని చెప్తుంటారు. అది ఇక్కడ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అనుసరించి పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించడానికంటే ముందు రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ అనేటువంటి దాంట్లో డి అనేటువంటిది కరెక్ట్ అండి. ఏంటండి అంటే సాధారణంగా అయితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆర్టికల్ 103 ప్రకారం పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అంతిమ నిర్ణయాధికారం సభా అధ్యక్షులకే. కానీ వాస్తవానికి సభా అధ్యక్షులు అనేటువంటి వారు ఎవరి సమక్షంలో మనం నియమించబడతారంటే రాష్ట్రపతి అనేటువంటి నియమం. కాబట్టి సో ఆర్టికల్ 103 పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. సాధారణంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అనేటువంటి దాని గురించి ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తుందంటే 10వ షెడ్యూల్ అండి. సో 10వ షెడ్యూల్ అనేటువంటిది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిందంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం. సో ఇక్కడ 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో సభ్యులను అనర్హులుగా ప్రకటించేటటువంటి అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం? 103 ప్రకారం రాష్ట్రపతికి ఉంటుందని చెప్తున్నాం. కానీ వాస్తవమైనటువంటి నిర్ణయాధికారం మాత్రం సభా అధ్యక్షులదే. అంతిమ నిర్ణయాధికారం సభా అధ్యక్షులదే. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇదే అంశం నడుస్తుందండి. సో నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 4 వారాల్లో నివేదిక ఇవ్వండి అని చెప్పింది. 4 వారాలు కావచ్చు, 4 సంవత్సరాలు పట్టవచ్చు. సభ అంటే స్పీకర్ను ప్రశ్నించేటటువంటి అధికారం న్యాయస్థానాలకి లేదండి. ఎందుకంటే చట్టంలో పేర్కొనలే ఎన్ని రోజులలోగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని గురించి చట్టంలో లేదు. నేను అదే చెప్తున్నాను కదా, చట్టాలు చేస్తారు.
ఆ చట్టాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలుపరచాలనుకున్నప్పుడు సభ్యులకు సంబంధించిన అంశాల మీదనేమో వాళ్ళు నిర్ణీత సమయాన్ని ఇచ్చారు. మరి అదే స్పీకర్కి సంబంధించినటువంటి అంశంలో నిర్ణయం తీసుకునేటువంటి విషయంలో ఇక్కడ ఎన్ని రోజుల్లోగా సభా అధ్యక్షులు నిర్ణయం తీసుకోవాలనేటువంటి అంశాన్ని చట్టంలో పేర్కొనలేదు. సో కాబట్టి ఇప్పుడు స్పీకర్ ఏం చేయొచ్చు, కమిటీ వేస్తున్నా, కమిటీ ఇచ్చినటువంటి దానిపై మేము పరిశీలిస్తున్నామని ఇలా కాలయాపన చేస్తారు. సో ఆ కాలయాపన ఎప్పటి వరకు జరగవచ్చు, 4 సంవత్సరాలు జరగవచ్చు. కాబట్టి ఆలోగా 10 అనేటువంటిది ముగుస్తుంది. సో దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 4 వారాల్లోగా నివేదిక ఇవ్వండి అని చెప్పింది. మనోడు ఏం చేస్తాడు, దీని మీద నేను కమిటీ వేస్తున్నా, ఆ కమిటీ అనేటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటా అని చెప్తారు. అదే న్యాయశాఖ ఎంటర్ అయింది. ఏమని చెప్పింది న్యాయశాఖ కూడా, మీరు 4 వారాల్లోగా నివేదిక ఇవ్వండి, ఒకవేళ నివేదిక ఇవ్వకపోతే సుమోటోగా స్వీకరిస్తామని చెప్పింది. ఇప్పుడు సుమోటోగా స్వీకరించినా కూడా సో ఇప్పటివరకు చరిత్రలో స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు, కానీ స్పీకరే నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయస్థానాలు ఎలాంటి జోక్యం చేసుకుంటాయి? ఇప్పుడు అందుకోసం ఏంటంటే స్పీకర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు దాన్ని, గతంలో ఇప్పుడు ఇదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేదా గతంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు వేసినటువంటి సందర్భంలో కోర్టులో వేశారు. అది ఏం కాదు, వేమిలవాడ ఇవన్నీ కూడా కాలయాపన కోసం అవుతుందండి. ఇక్కడే కాదు, భారతదేశంలో ఒక దరిద్రమైన వ్యవస్థ ఇలాంటిది. వాడి స్వప్రయోజనాల కోసం ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి సందర్భంలో ప్రజల కోసం కాకుండా వాడి స్వప్రయోజనాల కోసం వాడు మారుతున్నాడు తప్పితే ప్రజలు వేసినటువంటి వాళ్ళే ప్రజలే మూర్ఖులు అవుతున్నారు ఇక్కడ. లేదు, సుప్రీంకోర్టుకు లేదు, హైకోర్టుకు లేదండి. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలా, అంతే. లేదు అలాంటిది ఏమైనా జరగాలి అంటే పటిష్టంగా రావాలంటే చట్టంలో సవరణ చేయాలి. సో నెక్స్ట్ అండి 48 చూడండి. ఇక్కడ కమిటీస్, ఎన్నికల సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో కమిటీలు వేశారు. తార్కాండే కమిటీ, దినేష్ గోస్వామి కమిటీ, టి శేషన్ కమిటీ, రాజ్యాంగ పునర్సమీక్ష కమిటీ అని చెప్తున్నాం. సో ఇక్కడ తార్కాండే కమిటీ చేసినటువంటి సిఫార్సులలో సో ఇక్కడ బి అండి, ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించాలని సూచించిన కమిటీ తార్కాండే కమిటీ అండి. సో ఈ కమిటీ చేసిన సిఫార్సులను అనుసరించే రాజీవ్ గాంధీ ప్రభుత్వం సో 1988లో 61వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఏం చేసింది, సో సార్వత్రిక వయోజన ఓటుకు సంబంధించిన వయసుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకి తగ్గించింది. కాబట్టి తార్కాండే కమిటీ చేసిన సిఫార్సులో ఓటింగ్ వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు. నెక్స్ట్ దినేష్ గోస్వామి కమిటీ సో ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించింది. ఎంతమంది కానీ భరిస్తుందండి? ఎన్నికల వ్యయానికంటే పార్లమెంటుకు సంబంధించినటువంటి కానీ విధానసభలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవడు పడితే వాడు పోటీ చేస్తే వాళ్ళ యొక్క ఖర్చుని ప్రభుత్వం భరించగలుగుతుందా? ప్రస్తుతం ఎంత అండి, ఒక పార్లమెంటుకి సంబంధించిన దాంట్లో రాజ్యాంగబద్ధంగా ఒక సభ్యుడు ఎంతవరకు ఖర్చు చేయొచ్చు? 95 లక్షలండి. పెద్ద కాన్స్టిట్యూషన్కి సంబంధించిన దాంట్లో 95 లక్షలు, చిన్నదైతే 75 లక్షలండి. కానీ వాడు చేసే ఖర్చు ఎంత ఉంటుందండి? కోట్లలో ఉందండి. వాస్తవానికి వాడు చూపించేది మనం అధికారికంగా 95 లక్షలే, కానీ కోట్లలో జరుగుతుంది. అంతెందుకండి, సర్పంచ్గా పోటీ చేయాలంటే మేజర్ గ్రామ పంచాయతీని 50 నుంచి 60 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నారు. మరి ఒక ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 95 లక్షలు సరిపోతుందా? సరిపోదు. సో కాబట్టి ఇక్కడ దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పిందంటే ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించింది. సో దీనికి సంబంధించిన దాంట్లో ఏనండి. నెక్స్ట్ టిఎన్ శేషన్ కమిటీ. ఇక్కడ శేషన్ కమిటీకి సంబంధించిన దాంట్లో మనకి ప్రధానంగా ప్రచార సమయం ముగిసిన తర్వాత 48 గంటల వరకు మద్యపానాన్ని నిషేధించాలి. ఇది మంచి పద్ధతి అండి. సో 48 గంటల ముందే, అంటే ప్రచార సమయం అనేటువంటి ఎన్నికల ముందు ఎన్ని గంటల ముందు బంద్ చేయాలండి? 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలి. దాంతోపాటు వైన్ షాపులు, మద్యపానానికి సంబంధించినటువంటి దాన్ని నిషేధించాలని చెప్పింది. కానీ వాస్తవానికి ఒక దరిద్రం ఏంటంటే ఎలక్షన్స్ ప్రారంభం అయిన నుంచి ఎన్నికలు ముగిసేంత వరకు కూడా మద్యపానం అనేటువంటి నిషేధించాలంటే బాగుండేది. కానీ అప్పటికి ఏం జరుగుతుందండి, 48 గంటల ముందు అంటే వీడు 72 గంటల ముందే తేరుకుంటాడు. వీడు ఏం చేస్తాడు, అంతా డిస్పాచ్ అవుతుంది, ఎన్ని గానం పోవాలంటే అన్ని గానం పోతాయి. కాబట్టి ఇక్కడ టిఎన్ శేషన్ కమిటీ చేసింది ఏంటంటే సో డి అండి, ప్రచార సమయాలకు సంబంధించిన దాంట్లో ముగిసిన 48 గంటల వరకు మద్యపానాన్ని నిషేధించాలని చెప్పింది. ఇక్కడ రాజ్యాంగ పునర్సమీక్ష కమిటీ ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ను రొటేషన్ పద్ధతిలో మార్చాలని చెప్పింది. కానీ ఇంతవరకు ఇది కూడా జరగలేదండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో రొటేషన్ పద్ధతిలో ఎక్కడ కూడా ఇంతవరకు మార్పు జరగలేదు.
సో ప్రస్తుతం మనకి లోక్సభలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడినటువంటి స్థానాలు ఎన్నండి? 84. ఎస్టీలకు రిజర్వ్ చేయబడినటువంటివి 47. సో ఎన్నవ డీలిమిటేషన్ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించి సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ స్థానాల్లో మార్పులు చేశారంటే 4వ డీలిమిటేషన్ కమిషన్. ఏ సంవత్సరంలో అది? 2002లో అండి. ఏ సంవత్సరంలో? 2002లో 4వ డీలిమిటేషన్ కమిషన్ చేసిన సిఫార్సులను అనుసరించి 2003లో 87వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 2003లో 87వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల స్థానాల్లో మార్పులు చేశారు. గతంలో 2003 కంటే ముందు ఎస్సీలకి 79 స్థానాలు, ఎస్టీలకి 41 స్థానాలు ఉండేవి. దీన్ని ఏం చేశారు? 84 ఎస్సీలకి, అదేవిధంగా ఎస్టీలకి 47 స్థానాలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మరి ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఎన్ని ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? తెలంగాణలో 3 అండి. ఎస్సీ రిజర్వ్డ్ 3 ఉన్నాయి తెలంగాణలో. సో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు ఇవి ఎస్సీ రిజర్వ్డ్ సంబంధించిన లోక్సభ స్థానాలు. ఎస్టీ రిజర్వ్డ్ 2 ఉన్నాయండి. ఎస్టీ రిజర్వ్డ్ 2 ఉన్నాయి. సో మెహబూబాబాద్, ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ స్థానాలు 2 ఉన్నాయి. ఎస్సీ 3, ఎస్టీ 2. ఏపీలోనైతే 4 అండి. ఏపీలో ఎస్సీ రిజర్వ్డ్ 4 ఉన్నాయి, ఎస్టీ రిజర్వ్డ్ 1. సో అక్కడ అమలాపురం, బాపట్ల, చిత్తూరు, అదేవిధంగా తిరుపతి ఇవి 4 ఎస్సీ ఏపీలో. అమలాపురం, బాపట్ల, చిత్తూరు, తిరుపతి. అదేవిధంగా ఎస్టీ రిజర్వ్డ్ 1 అరకు, అది ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో. తెలంగాణలోనైతే 3 ఎస్సీ, 2 ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇక్కడ సి, కాబట్టి దీనికి ఆప్షన్ ఏంటంటే మనకి సో 1B, 2A ఇది అండి. ఆప్షన్ బి అనేటువంటిది కరెక్ట్. జిల్లా పరిషత్ చైర్మన్ ని ఎవరు ఎన్నుకుంటారని చెప్తున్నారు. సాధారణంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రత్యక్షమా, పరోక్షమా? పరోక్ష ఎన్నిక. అంటే జిల్లా పరిషత్ ఎన్నికైనటువంటి అంటే జడ్పీటీసీ సభ్యులు తమలో నుంచి ఒకరిని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నుకుంటారు. మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రిజర్వేషన్ వర్తిస్తుందా అంటే వర్తిస్తుందండి. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. సో ఎలా ఉంటుందంటే రొటేషన్ పద్ధతిలో ఒకసారి ఎస్సీకి అయితే మరోసారి ఎస్టీకి, తర్వాత జనరల్, తర్వాత బీసీ, మళ్ళా అందులో మహిళా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిలో ఉంటాయి. కాబట్టి రొటేషన్ పద్ధతిలో ఇక్కడ జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి చైర్మన్ అనేటువంటి దాన్ని రిజర్వేషన్ కల్పిస్తారు. సో జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారంటే జిల్లా పరిషత్కి ఎన్నికైన సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారండి. జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. సో జిల్లాలోని ఓటర్లు అంటే జిల్లాలోని ఓటర్లు కాదు. నెక్స్ట్ మండల పరిషత్ అధ్యక్షులు అంటే కాదు. జిల్లా పరిషత్కి ఎంపికైన సభ్యులు ఎన్నుకుంటారు. నెక్స్ట్ జిల్లాలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లు. మరి ఇక్కడ దీంట్లో జిల్లాలో ఓటర్లు అంటే ఎవరిని ఎన్నుకుంటారు? ఓటర్లు జడ్పీటీసీ సభ్యులని ఎన్నుకుంటారండి. మండల పరిషత్ అధ్యక్షులు ఎవరు ఎన్నుకుంటారు? మండల పరిషత్ అధ్యక్షుల్ని ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. సో జిల్లా పరిషత్ని జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచ్లకు సంబంధించిన దాంట్లో సర్పంచులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావచ్చండి. ఎస్, సర్పంచులు కేవలం మండల పరిషత్ సమావేశాలకు హాజరు కావచ్చు. అదే మండల పరిషత్ అధ్యక్షులు జిల్లా పరిషత్ సమావేశాలకి హాజరు కావచ్చును. సో దీంట్లో ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్ గ్రామ పంచాయతీలలో జననములు, మరణముల నమోదు ఎవరు చేస్తారంటారు? జనన మరణాలకు సంబంధించింది పంచాయతీ కార్యదర్శి. సో ఎంఆర్ఓ కాదు, ఎంపీడీఓ కాదు, సర్పంచ్ కాదు, చేసేది ఎవరంటే పంచాయతీ కార్యదర్శి. ఇవి మనకి పాలిటీకి సంబంధించినటువంటి అంశాలండి. మిగతాది సోషాలజీకి సంబంధించినట్టున్నాయి. సో నెక్స్ట్ సోషాలజీ ఉంటుందాము. రైట్ అండి, థ్యాంక్ యూ. డీలిమిటేషన్ అనేటువంటిది జరుగుతుందండి. అంటే డీలిమిటేషన్ అనేటువంటిది జరిగిన తర్వాత మనకి జరిగేటువంటి అంటే 29లో ఎలక్షన్స్ జరిగితే ఆ 29 ఎలక్షన్స్ తర్వాత నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే సాధారణంగా మనకి చట్టం అనేటువంటిది 2026 తర్వాత అని చెప్పారు. అంటే 26 తర్వాత అంటే మనకి ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు? ఒకవేళ రెండో ఆప్షన్ ఏంటంటే జమిలీ ఎన్నికల ప్రతిపాదన ఉంది, కానీ ఇప్పుడు అంత సాహసం చేయడానికి అవకాశం లేదు ఎవరికి? నరేంద్ర మోడీ ప్రభుత్వానికి.